మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ శుభోదయం. అందరికీ ఆత్మవందనాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి మరియు ఈరోజు మనం చెప్పుకోబోయే అద్భుతమైన ఒక యోగి, ఒక కవి, గొప్ప కవి అయినటువంటి కబీర్ గారికి అందరికి కూడా ఆత్మదానం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఎస్ మాస్టర్స్. సో మనం లాస్ట్ టైం ఈ కబీర్ గురించి కొన్ని సెషన్ చేసాం. కబీర్ గురించి ఆల్రెడీ సెషన్స్ అయినాయి. అంటే కబీర్ గురించి మనం తెలుసుకున్నాం. అద్భుతమైన జ్ఞానం అంటే ఆయన ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏ విధంగా అనేది ఆయన గురించి, ఆయన యొక్క కొన్ని సూత్రాల గురించి మనం తెలుసుకోవడానికి లాస్ట్ టైం ప్రయత్నం చేశాం. సో ఈరోజు పర్టికులర్గా ఆయన యొక్క టీచింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఆయన ఏమేమి బోధించారనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ కబీర్ యొక్క శక్తివంతమైన సూత్రాలు 40 సూత్రాలు ఉన్నాయి. సో అయితే కబీర్ను ఎలా చూస్తారంటే అందరూ కూడా ఒక యూనివర్సల్ మ్యాన్గా చూస్తారు. అంటే విశ్వమానవునిగా అందరికీ కూడా ఆరాధ్య గురువులాగా చూస్తారు. ఈ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ అనేది అక్కడ ఎలాంటి, అంటే ఒక విధంగా చూడాలంటే అందరికీ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ పర్సన్. మామూలుగా సిక్కు, జైన్లు, బుద్ధ కమ్యూనిటీ ఉండొచ్చు, హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అందరూ కూడా ఈయనని వాళ్ళ గురువుగా భావిస్తారు. అంటే ఇక్కడ ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే సింప్లిసిటీ. అంతే. ఆయనకి ఎంతే తెలిసినా కానీ ఆయన భావించేది ఏంటంటే నాకేమి తెలియదు అన్నట్టుగానే చెప్తారు ఆయన. సో అది గొప్ప విషయం. ఇది మనం కూడా అలవాటు చేసుకోవాలి. మనం ఏదో సాధించేశాము, నేను అందరికంటే గొప్ప, సో నేను అన్ని తెలుసుకున్నాను, ఇలాంటి భావన నుంచి మనం బయట రావాలి. ఎంత నేర్చుకుంటామో అంత చెప్తారు కదా, ఎంత ఎదిగితే అంత ఉదగమని చెప్తారు కదా. ఒక పాట కూడా ఉంది కదా దాని మీద, తెలుగులో అద్భుతమైన ఒక పాట కూడా రచించారు. అంటే ఎంత ఎదిగితే ఉదగమని చెప్తారు చూడండి. అలాగా ఆయన కూడా అంతే. ఆయన తత్వం అది యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఆయన చెప్పిన అంత తత్వం అంతా కూడా ఆత్మతత్వమే. ఇంకొక అద్భుతమైన విషయం ఇది. ఎక్కడే కానీ అంటే ఈ మానవ సమాజాన్ని ఎక్కడ కూడా పక్కదారి పట్టించకుండా ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆత్మతత్వము, ఆధ్యాత్మికతాన్ని చాలా 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 సింపుల్ వేలో ఆయన యొక్క పద్యాల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. ఆ పద్యాల్లోంచి తీసిందే ఈ యొక్క 40 సూత్రాలు. ఈ 40 సూత్రాలు కూడా మీరు వింటూ ఉంటే ప్రతి సూత్రంలో ఇంకో సూత్రానికి కనెక్షనే ఉంటుంది. అదే చెప్పినట్టు ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ వేలో చెప్పేది ఒకటే, సారాంశం ఒకటే ఉంటుంది. అంటే చివరిగా మనం అర్థం చేసుకుంటే వచ్చే సారాంశం ఒకటే. అయితే డిఫరెంట్ కోణాల్లో ఆయన చెప్తూ వస్తారు. తర్వాత చెప్పినంతా కూడా ఆధ్యాత్మికమే. ఆత్మతత్వం, ఆధ్యాత్మికం తప్ప పక్కకు పోయి ఒక్క సెంటెన్స్ కూడా చెప్పలేదు ఆయన, ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. అయితే అన్ని పద్యాలు కూడా అద్భుతం. ఆయన రాసినటువంటి ఆ పద్యాల్లో మనకి ఎలాగైతే వేమన దక్షిణ భారతదేశంలో వేమన ఎలాగ రాశారో పద్యాలు, ఆయన ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో కబీర్ అంత గొప్ప కవి, గొప్ప యోగి, ఒక సాధారణ మనిషి. ఎక్కడే కానీ డాంబరికం కానీ ఇంకోటి కానీ నేను గురువు, నన్ను ఇలా ఫాలో కండి అని కానీ ఇట్లాంటిది ఏ మాత్రం ఏది కూడా లేకుండా ఆయన జీవితాన్ని గడిపాడు. ఒక సామాన్య జీవితాన్ని గడిపాడు అంతే. అది అందరికీ సాధ్యం కాదు చెప్పాలంటే. ఓకే. సో అలాంటి గొప్ప కవి మనకు అందించిన ఈ 40 సూత్రాలు మనం తెలుసుకోవడం ఎంతో అదృష్టవంతులం, భాగ్యవంతులం అని చెప్పాలి. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటి సూత్రం ఏం చెప్తారంటే ఆయన మనమంతా కూడా ఆ దైవత్వాన్ని, ఆ యొక్క ఆత్మ చైతన్యాన్ని ఎక్కడో బయట చూసేది కాదు, ఎప్పుడు మన పక్కనే ఉంటుంది అనేది ఆ పక్కనే ఉంటుంది. అంటే సో ది ఫైండింగ్ గాడ్ ఇన్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. అంటే మన లోపలనే ఆ యొక్క దైవత్వము, మన లోపలనే ఆ యొక్క ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే దైవత్వం, అదే దేవుడు అనే ఆ తత్వం కింద చెప్తారు.
అంటే మనం ఎక్కడో వెతుకుతుంటాం కదా మామూలుగా. బట్ ఇట్ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ అని చెప్తారు ఆయన. అంటే మీకు పక్కనే ఉంది, మీ లోపలే ఉంది, మీరు ఎక్కడో వెతికే అవసరం లేదు అని చెప్తారు. అర్థమైందా? అంటే నిజంగా ఆ, దానికోసం వెతుకుతున్నాం అంటే ఎక్కడో వెతికే అవసరం లేదు, నీలోనే తక్షణమే అక్కడే ఉంది చూడు అని చెప్తారు. అదేంటి అంటే ఆ దైవత్వం అనుకోవచ్చు, ఆత్మ చైతన్యం, ఏదైనా అనుకోవచ్చు, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు దానికి. మనం అందరం చెప్పుకునేది ఒక ఆత్మ పదార్థము, ఆత్మ చైతన్యము చెప్తూ ఉంటాం. అది ఎక్కడ ఉంది అంటే మీలోనే ఉంది. నెక్స్ట్ అక్కడే మీకు పక్కనే ఉంది. మీకు దానికి మధ్యలో తేడా, దీనికి మీకు దానికి మధ్యలో దూరం జీరో, 0 ఫీట్. దాన్ని ఏమంటాం అంటే యు ఆర్ అట్ ది జీరో డిస్టెన్స్ విత్ ద గాడ్. మీకు ఆ దేవుడికి మధ్యలో ఆంతర్యము జీరో అని చెప్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మనమంతా, అంటే సమాజం ఎలా తయారైందంటే దేవుడిని ఒక విగ్రహంలా కూర్చోబెట్టి దేవుడు అక్కడ నేను ఇక్కడ అనే తత్వం అయిపోయింది. ఇటీవల కాలంలో చెప్తున్నాను. దీనివల్ల పెద్ద నష్టమే జరుగుతుంది సొసైటీలో. అర్థమైందా? ఎన్ని అనాథాలు అంటే చెప్పాలంటే ఎన్నెన్నో జరగకూడని జరుగుతుంటాయి. ఎందుకంటే దేవుడు అక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను అన్నప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందంటే, ఆయన ఒక విగ్రహంలా కూర్చోబెట్టి ఆయన అక్కడున్నాను, నేను ఇక్కడున్నాను. సో నేను మానవుణ్ణి అన్నప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు కూడా మన గురించి మనకు తక్కువ భావన ఉంటుంది ఎప్పుడు. తర్వాత దేవుడు అక్కడ ఉన్నారులే, ఆయన ఆయన చూడకుండా ఏమైనా చేయొచ్చు. ఆ? ఆయన ఆయన దగ్గర అంటే టెంపుల్ దగ్గర పోతే కదా ఆయనకు నేను కనిపించేది. నేను టెంపుల్లో పోతేనే మొక్కుతాను, అక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు. లేదంటే ఒక పూజా గదిలో ఉన్నాడు, అక్కడ కాకుండా ఎక్కడ లేడు. ఇలాంటి భావనలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ద్వైత భావం అంటుందండి. శంకరాచార్య చెప్పేవాళ్ళు అద్వైత భావాన్ని అద్భుతంగా బోధించారు ఆయన. అంటే నువ్వు దేవుడు వేరు కాదు, ముందు ఒకటే, ఒకటే పదార్థమే, రెండు ఒకటే పదార్థమే అనేది ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. ఆ భావన లేనప్పుడు ఏమవుతుంది? ఎన్నో తప్పులు జరుగుతాయి. అశాంతి కారణం మనం చూస్తున్నాం. ఒక గుడిలో పూజారి ఆయన పూజ కోసము, అంటే ఒక వారధిగా, భగవంతునికి వారధిగా పెడితే 150 కోట్ల ఆస్తి, 200 కోట్ల ఆస్తి. ఇదేంటి ఇంత విచిత్రం? ఇచ్చింది ఆయన, పెట్టింది భగవంతుని వారధిగా, సారథిగా, అంటే ఆయనకు దగ్గరలో ఉంటూ వచ్చిన వాళ్ళకి ఆ భగవతత్వాన్ని కల్పించడానికి, దర్శనాన్ని కల్పించడానికి పెట్టింది. కానీ ఎంతోమంది భక్తులు ఎంతో ఆరాధ్య దైవంగా ఆయన భావించి ఆయనకి ఇస్తున్న కానుకల్ని ఈ విధంగా పూజారులు, ఇంకో పక్కన రాజకీయ నాయకులు ఇదంతా తీసుకెళ్ళి ఎంత దుర్వినియోగం చేస్తున్నారో, ఎంత కొంత దుస్సాహసానికి పాల్పడుతున్నారంటే ఆశ్చర్యం అవుతుంది మనకు తెలుసుకుంటే. ఇదంతా కారణం ఏంటంటే దేవుడు వేరే, నేను వేరే. ఒక్కసారిగా నీలోనే దేవుడు ఉన్నాడంటే ఎవరైనా తప్పు చేస్తారా? నిన్ను నిత్యము చూస్తున్నాడంటే తప్పు చేస్తారా? నీలోనే ఉన్నాడు, ఎప్పుడు నేను చూస్తూనే ఉన్నాడు, 24/7 నీలో ఒక కెమెరా పెట్టి ఉన్నాడు. ఆ కెమెరా ఏదైతే ఉందో అదే అదే దేవుడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరూ తప్పు చేయడానికి సాహసించరు. ఈ జ్ఞానాన్ని మనం బోధించాలి, పిల్లలకు బోధించాలి చిన్నప్పటి నుంచే. సొసైటీలో అందరికీ కనిపించిన వాళ్ళందరూ చెప్తున్నారు నువ్వే దేవుడు, నీవే దేవుడు, ఇంకెవరో లేదు, నీలోనే దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడు. నువ్వే దేవుడు అయినప్పుడు ఎలా తప్పు చేస్తావు? పరమాత్మ నువ్వే అయినప్పుడు అందరినీ బాగా చూసుకోవాలి కదా. మనం పరమాత్ముని చేతులు ఇచ్చి ఏం మొక్కుతాం? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఏం మొక్కుతాం మనం? నన్ను చల్లగా చూడు, నా సమాజం అంటే నా కుటుంబాన్ని చల్లగా చూడు, ఆరోగ్యం ఇయ్యి, ఐశ్వర్యం ఇయ్యి, ఆనందంగా ఉండాలి మేము, మా కుటుంబం అని కోరుతాం. ఇంకొక మెట్టు పైకెక్కితే సామాజిక సేవ ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజం అంతా బాగుండాలి, ఈ ప్రకృతిని హాయిగా ఎలాంటి ఆమ్, అటు నష్టాలు కష్టాలు లేకుండా చూడు, అందరినీ ఆశీర్వదించని కోరుకుంటాం. అంటే పరమాత్మను అలా కోరుకుంటున్నావు అంటే పరమాత్ముడు నీకు చేస్తాడనే నమ్మకం నీలో ఉంది. ఆ పరమాత్మ నువ్వే అయినప్పుడు నువ్వే అది చేయాలి. అన్నప్పుడు నువ్వేం చేయాలి? అంత దయ, కరుణ, లవ్, కంపాషన్తో జీవించాలి. అది ఈ యొక్క తత్వం యొక్క అర్థం. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఎంతో వరకు, ఎంతో ఒక, అంటే ఒక్కొక్క సూత్రాన్ని అర్ధ గంట, ముక్కాలు గంట కూడా చెప్పొచ్చు.
అట్లాంటి సూత్రాలు ఇవన్నీ. మనం చెప్తూ పోతే ఒక్కొక్క సూత్రాన్ని, నేను ఇప్పుడు చెప్తున్న 40 సూత్రాలని కనీసం అంటే 3-4 గంటలు కూడా చెప్పుకోవచ్చు. అంత దీర్ఘంగా చెప్పొచ్చు. ఎనీవే, సో ఇది నెక్స్ట్ సూత్రం ఏం చెప్తారంటే, ఒక సాగరంలో ఒక బిందువు కలిస్తే బిందువు సాగరం అవుతుంది, సాగరం బిందు అవుతుంది. అంటే ఒక సముద్రంలో ఒక నీటి బిందువు కలిసిపోయింది అనుకోండి, నీటి బిందువు ఇంకా ఉంటుందా అక్కడ? ఉండదు. సో అలాగే మనం కూడా, మనము ఈ యొక్క ఏకాత్మలము అంశాత్మలం అయి ఉంటాం కదా, మనం పరమాత్మలో లీనం అవుతాం. పరమాత్మలో లీనం అయినప్పుడు మనకు పరమాత్మకి ఏం తేడా లేదు, రెండు ఒకటే అని. రెండు ఒకటే అని తెలుసుకోవడమే ఈ యొక్క సూత్రం యొక్క ప్రధాన అంశం. ఓకే, అంటే వన్నెస్ ఆఫ్ మ్యాన్ అండ్ డివైన్. ఇక్కడ ఏక అంటే ఏకత్వం, అదే మళ్ళీ అద్వైతం అని చెప్తారు. అద్వైతంలో మనం చెప్పుకునేదే ఇదే, ఏంటంటే నేను పరమాత్ముడు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పడానికే ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. అంటే ఒక నీటి బిందువు సాగరంలో కలిసిపోతే ఆ నీటి బిందువు ఎక్కడ అంటే, నీటి బిందువుకు ఆ యొక్క అస్తిత్వం లేదు, అది సాగరం అయిపోయింది ఆల్రెడీ. నీటి బిందువు సాగరంలో కలిసింది, సాగరం నీటి బిందువులో కలిసి, సముద్రం నీటి బిందువులో కలిసి, నీరు ఆ సముద్రం, నీటి బిందువు సముద్రం కలిసిపోయింది, రెండు ఒకటే అయిపోయినాయి. ఇంక ఎక్కడ డిఫరెన్స్ చెప్పండి? అలాగా మనం కూడా అంతే. మనము ఒక ఒక మనిషి ఒక ఏకాత్మ, ఒక అంశాత్మ అనుకుంటే, అంశాత్మ ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిందంటే ఆ అంశాత్మ ఈ పరమాత్మలో పూర్ణాత్మలో భాగమే. దాంట్లో కలిశాక దానికి మనకేం తేడా లేదు. అంత గొప్ప వాళ్ళం మనం చెప్పాలంటే. అంత గొప్ప ఆ, అంత గొప్ప లక్షణాలు, ఒక పరమాత్మ లక్షణాలు ఏమున్నాయి అవన్నీ మనలో ఉన్నాయి. మనల్ని కప్పి పెడుతున్నటువంటిది ఏదంటే ఆ మనస్సు. ఆ మనస్సు పరిపరి విధాలుగా ఎన్నో జన్మలుగా మనం పెంచుకుంటూ వచ్చాం, సంస్కారాలను తగిలించుకుంటూ వచ్చాం. ఆ వాటి వల్లనే మనము అది అడ్డుగోడగా నిలిచి మన పరమాత్ముని లక్షణాలు మనలోంచి బయటికి రాకుండా, దైవ లక్షణాలు బయటికి రాకుండా అడ్డుగా నిలిచి ఉంది అది. దాన్ని తొలగించుకునే ప్రక్రియనే ఒక ధ్యాన ప్రక్రియ అని చెప్పాలి. సో మూడో సూత్రం ఏం చెప్తారంటే ఆయన, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని ఎలా ఉండాలంటే షరతులు లేనటువంటి ప్రేమ పంచాలి అని చెప్తారు ఆయన. ఎలాంటి షరతులు ఉండకూడదు పంచేదాన్ని. ప్రేమను పంచడంలో షరతులు లేకుండా పంచాలి. ది అన్కండిషనల్ లవ్ అని చెప్తారు. అది ఎంతో శక్తివంతమైన తత్వం అని చెప్తారు ఆయన. కబీర్ టీచింగ్లో, ఈ యొక్క కబీర్ యొక్క ఈ దోహాలు, ఈ యొక్క పద్యాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటిది. మీరు ఎవరినైనా కానీ, ఎవరికైనా కానీ మీరు ప్రేమ పంచాలి అంటే కనుక, మిమ్మల్ని ప్రేమించాలంటే మొదటగా మీరేం కోరుకుంటారంటే, ఎప్పుడు కూడా మనిషి యొక్క స్వార్థం ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడు ఇంకోరి నుంచి ప్రేమ కోరుకుంటూ ఉంటాం, కానీ మనం ప్రేమ ఇచ్చేదానికి రెడీగా ఎప్పుడు ఉంటాం. దానికి కావాలంటే గమనించండి, మీకు తెలుస్తుంది. ప్రతి ఇంట్లో ఇది సామాన్యంగా జరుగుతుంటుంది, ప్రతి సమాజంలో జరిగేది ఇదే. ఫస్ట్ అనేది ఏంటంటే, అతను నన్ను ప్రేమించట్లేదు, మా ఇంట్లో మా పిల్లలు నన్ను ప్రేమించరు, మా భార్య భర్త తల్లి తండ్రులు అందరి మీద కంప్లైంట్ ఇదే. నన్ను వాళ్ళు ప్రేమించరు, నా బంధువులు నన్ను ప్రేమించరు. వాళ్ళు నిన్ను ప్రేమించేది అది పక్కన పెడితే, ఫస్ట్ నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు వాళ్ళని ప్రేమిస్తే అది చెప్తారు కదా, హ్యాపీనెస్ క్రియేట్స్ హ్యాపీనెస్. అంటే నీకు నీకు సంతోషం కావాలంటే సంతోషాన్ని పంచమని చెప్తా. అదేవిధంగా నీకు ప్రేమ కావాలంటే ప్రేమను పంచు ఫస్ట్. పంచుతే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుంది అని చెప్తారు. అది అది సంపద కోర్స్. ఆ విధంగా ఏది కూడా నీకు ఏది కావాలో ఫస్ట్ పంచడం నేర్చుకో. నువ్వు పంచితే అది మళ్ళీ పెంచబడుతుంది. అదేవిధంగా అన్కండిషనల్ లవ్ ఉండాలి ఎప్పుడు కూడా. షరతులు లేనటువంటి ప్రేమను పంచాలి ఫస్ట్. అప్పుడు నీ ప్రేమ తిరిగి వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది మూడో సూత్రం. సో నాలుగో సూత్రం ఏం చెప్తారంటే, సో ఒక ఒక చెట్టు ఒక చిన్న ఆ, విత్తనంలో దాగి ఉంటుంది. ఒక పెద్ద చెట్టు మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద చెట్లు అవును కదా. అవి ఎక్కడి నుంచి పుట్టాయని చూస్తే ఫస్ట్ ఒక చిన్న విత్తనం.
ఆ చిన్న విత్తనంలో ఇంత పెద్ద చెట్టు దాగి ఉందా అనేటువంటిది మనకు తర్వాత తెలుస్తుంది. అలాగనే ఆ యొక్క దైవత్వం అనేటువంటిది మన లోపలనే అలాగా దాగి ఉంటుంది ఒక విత్తనం లాగా. సో కాబట్టి నీ లోపలనే ఆ యొక్క దైవత్వము దాగి ఉంది. ఒక విత్తనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఎలాగైతే ఉందో, అది తర్వాత కాలంలో ఆ విత్తనము చిన్న మొక్క నుంచి ఒక వృక్షమై, వృక్షం నుంచి మరో వృక్షం అంటే వటవృక్షం లాగా అంత పెద్ద వృక్షం ఎలా అవుతుందో, నీ లోపల కూడా ఆ విత్తనం లాగా ఒక దైవత్వం ఎప్పుడు కూడా నీలో దాగి ఉంది. అది ఎక్కడా లేదు, మీ లోపలనే అలానే దాగి ఉంది అని చెప్తున్నారు ఆయన. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇంకోటి ఏం చెప్తారంటే, ఎవరైతే ఎవరైతే ప్రేమ అంటే ఈ ప్రేమించడం అనేది ఎవరికైతే తెలుస్తుందో, వాళ్ళకి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. అంటే ఆ యొక్క పవర్ ఆఫ్ లవ్, ఆ యొక్క ప్రేమ యొక్క శక్తి సామర్థ్యం ఎలా ఉంటుందంటే, అన్ని విషయాలను కూడా అన్ని విషయాలను కూడా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి అన్నీ కూడా అర్థమవుతాయి. అంటే ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి అన్ని విషయాలు అన్ని విషయాల పట్ల అవగాహన వస్తుంది అని చెప్తారు ఆయన. అదొక విషయం అలా చెప్పారు. అదేవిధంగా ఇంకా ఏం చెప్తారంటే, సో ప్రతిదీ కూడా అంటే మనం మనం మానవుని ఎట్లా అంటే, మానవుడు ఈ యొక్క ఈగో అనేది వదిలేయాలి. అంటే ఒక అహంకారం అనేది ఉంది కదా, అహంకారం అనేది దూరం పెడితే అప్పుడు మనలో ఆ భగవంతుడు ఆ భగవంతుని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది అని చెప్తారు. అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారం అని చెప్తారు. ఈ అహంకారాన్ని ఫస్ట్ తొలగిస్తే అక్కడ నీకు కనిపించేది నీ యొక్క పరమాత్ముని తత్వం. అంటే నీవే నీవే ఆ పరమాత్ముడు. అంటే నీలోనే ఆ దైవత్వం ఉంది కదా, ఆ దైవ లక్షణం నీలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు కదా. అయితే ఆ దానికి అడ్డుగోడగా నిలిచింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నీ యొక్క అహంకారము. నేను, నాది, నాది అని ఎప్పుడు ఎంత పెంచుకుంటావో అంత దూరంగా నువ్వు ఆ పరమాత్మ నుంచి దూరంగా వెళ్తున్నానని అర్థం. నేచర్ నుంచి దూరంగా పోవడం అంటే ఏంటి? నాలో అహంకారం నేను పెంచుకోవడం, ఇది నేనే చేశాను, నా వల్లే అయింది, నేను లేకపోతే ఇదంతా లేదు అనేటువంటి ఈ తత్వాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం వదిలేయాలి. అది ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనమే ఆ భగవంతుడు, ఇంకా ఎవరూ కాదు, ఎవరో కాదు, ఎక్కడో లేడు, నువ్వే ఆ భగవంతుడు. ఆ ఒక్క అహంకారం నుంచి ఇన్ని రకాలుగా మనము కోల్పోతూ ఉంటాం. అంటే ఆ యొక్క నేచర్ నుంచి దూరంగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటికే మానవుడు ఎంతో దూరం ప్రయాణం చేశాడు ఆల్రెడీ. అందుకే ఈ కష్టాలు నష్టాలు కూడా అనుభవిస్తున్నాడు సమాజంలో. కావాలంటే గమనించండి. ఏమేం జరుగుతున్నాయి, ఏమేం జరగకూడదు అవే జరుగుతున్నాయి. యుద్ధాలు, అశాంతి, దోచుకోవడాలు, ఉమ్, రకరకాలుగా అన్ని విషయాల్లో కూడా మన మన మనకు మనమే మానవ సమాజానికే అత్యంత చేటు చేస్తూ ఉంది. ఒకరిని ఇంకొకరు అసూయ పొందడం. అంటే మనకంటే బాగా ఉంటే అసూయ. ఒక ఇంట్లోనే ఒక అన్న తమ్ములు ఒకే ఫ్యామిలీ పుడితే కూడా వాడికి ఏదైనా ఉంటే అది చూసి అసూయపడ్డాం, నాకేదైనా లేకపోతే చూసి బాధపడ్డాం. అంటే రెండు విషయాల దుఃఖం వస్తుంది, రెండు విషయాల కోసమే దుఃఖం వచ్చేది ప్రతి మానవునికి కూడా. నా లైఫ్లో ఇది లేదు లేదు అని అనుకుంటే నీకు దుఃఖం కంపల్సరీ. ఇంకొకరికి ఉంది కదా నాకు లేదు కదా అని ఆ కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక దుఃఖం వస్తుంది. ఈ రెండు దుఃఖానికి రెండే కారణాలు ప్రతి మానవునికి, ప్రతి సమాజంలో ఈ రోజుల్లో, ఇప్పట్లో, ఈ కాలంలో దుఃఖానికి రెండు కారణాలు అంటే ఈ రెండు కారణాలే ఉండేది. నాలో నా జీవితంలో లేని దాన్ని పదే పదే గుర్తు చేసుకోవడము, ఇంకొకరు ఉంది నాకు లేదని దానికి అసూయపడ్డం. ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు అనుకుందాం. ఫస్ట్ కొడుక్కి బహుశా ఫస్ట్ కొడుక్కి ఒక ఆమ్, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. సెకండ్ కొడుకు ఏమిటంటే ఒక మగపిల్లడు ఉంటాడు.
ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో అంత అన్యోన్యంగా పెరిగింటారు చిన్నప్పటి నుంచి తమ్ముడు అన్న అన్న తమ్ముడు అంటే అన్యోన్యంగా పెరిగింటారు. పోతూ పోతే ఎలా తయారవుతుందంటే మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు. ఇతనికేమో ఇద్దరు ఆడపిల్లలు, అతనికేమో ఒక మగపిల్లడు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఏది, నాకు మగపిల్లలు లేరు అని స్టార్ట్ అవుతాయి. అక్కడ వానికి మగపిల్లడు ఉన్నాడు, వాడు చూడు ఎంత అదృష్టవంతుడు. ఇతను కంపేర్ చేసుకోవడం మొదలు పెడతాడు. చిన్నగా అసూయ పెరుగుతుంది. అసూయ ఎంతవరకు పెరుగుతుందంటే ఆ పిల్లోని చంపేంత వరకు పెరుగుతుంది. నాకు లేరు కదా, అతనికి ఉండకూడదు అంతే. అది ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో ఇలాగా ఈ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఇదంతా రావడానికి కారణం నీ ఈగో అంతే. నాది, నేను అనే ఈ తత్వంలో పోవడం వలన ఈ విధంగా జరుగుతుంది అని చెప్తారు. ఇది సో ఇది అద్భుతమైనటువంటిది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఒక నమ్మకం అనేటువంటిది చాలా అవసరం అని చెప్తారు. అంటే ఈ నమ్మకం అనేది, సో ఈ నమ్మకం అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి చోట కూడా ఎంతో సహాయం చేస్తుంది. నమ్మకం వలన చెప్తారు కదా, ఒక ఆవుకు ఎంత నమ్మకము, ఆ, ఆవుకి ఎంత చిన్న ఒక అంతే ఇంత నమ్మకము ఒక గొప్ప పని సాధించడానికి మన సహాయపడుతుంది. ఒక పర్వతాన్ని మనం కదిలించవచ్చు. అంటే ఆ నమ్మకం అనేది అంత ఇంపార్టెంట్. నీ మీద నేను నమ్మకం ఫస్ట్, ఇంకొకరు నమ్మేది కాదు. దేవుని నమ్మేదో ఇంకొక పర్సన్ నమ్మేదో కానే కాదు. నమ్మకం అంటే ఇప్పుడు అది కూడా చెప్తున్నా, నమ్మకం అంటే ఏ దేవుని నమ్మడమో ఇంకో పర్సన్ నమ్మడమో కానే కాదు. నమ్మకము అంటే నీ మీద నీకు నమ్మకం ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఎన్నో సాధించారు చాలామంది కూడా. వాళ్ళు పూర్తిగా నమ్మడం వలన ఒక వ్యక్తి కాళ్ళు, రెండు కాళ్ళు అంటే కాళ్ళు కట్ అయితే కూడా అతను ఎవరెస్ట్ శిఖరాన్ని నేను ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహిస్తానని చెప్పి నమ్ముతాడు. నమ్మి సాధించాడు కూడా. తెలుసా మీకు? మనకు ఆయన అనుకోవచ్చు కదా, కాళ్ళు లేవు నేను ఎక్కడ పర్వతాన్ని ఎక్కుతాను. మామూలు కాళ్ళు లేకుంటే ఇక్కడ నుంచి ఇంకో చోటికి బజారుకు పోవడానికి కూడా కష్టపడతారు జనాలు. అట్లాంటిది అతని నమ్మకం చూడండి ఎంత ఉందో. అతని మీద అతనికి నమ్మకం ఎంత పెట్టుకున్నాడు అంటే దానివల్ల అతను సాధించాడు. గిన్నిస్ గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. మీరు ఇంక దీనికి ఏం చెప్తారు? కాబట్టి ఎంత నమ్మకం ఉండాలంటే నీ మీద నీకు ఒక అనంతమైన నమ్మకం పెట్టుకోవాలి. నీ మీద నీకు అంత నమ్మకం ఉండాలి, ఉండి తీరాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు లైఫ్లో. ఏ దేవుణ్ణో నమ్మాలని కానీ ఇంకోటి నమ్మాలని అవసరం లేదు. నీవే దేవుడైనప్పుడు ఇంకో దేవుడిని అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని అదే ఆయన దేవుడు, ఆయన నాకేదో ఇస్తాడు, ఆయన మీద ఆధారపడేటువంటిది కాదు. నువ్వే భగవంతుడు, నీలోనే పరమాత్మ ఉన్నాడు, నీలోనే ఆత్మ చైతన్యం నిండుగా ఉంది, ఎప్పుడు ఉంది. నిన్న నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ పో. నీ యొక్క హృదయాన్ని ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలన్నా, ఆ పరమాత్మ యొక్క లక్షణాలు మనకు పూర్తిగా లభించాలన్నా ఫస్ట్ చేయవలసింది నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో ఆ పరమాత్మ లక్షణాలు నిండుగా మెండుగా నీకు లభిస్తాయి. సో దీన్ని నమ్మాలి. నమ్మినప్పుడు మనం ఆ అనంత శక్తివంతమైనటువంటి ఆత్మ పదార్థము ఆ పరమాత్మ లోపల ఉన్నాడు కాబట్టి నేను కూడా శక్తివంతుడే, నేను కూడా ఏమైనా సాధించగలను, నాకేదో ఉంటేనే సాధిస్తాను, నా కుటుంబం గొప్ప కుటుంబం అయితే నేను సాధించగలను, లేదంటే నేను అలా కాదు, ఇలాంటి మాటలు రాకూడదు. నీలో ఇంత విశ్వాసం ఉంటే చాలు. ఒక ఆవు ఇంత విశ్వాసం ఉంటే ఈ సమాజం అంటే ఈ యొక్క నేచర్ ప్రకృతి నీకు దానికి ఎన్నో రెట్లు నీతో పాటు నడుస్తుంది. అది ఒక స్టెప్ నువ్వు వేస్తే 10 స్టెప్పులు అంటే ఒక అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు నీ కోసము ఈ యొక్క విశ్వము కదులుతుంది, కదిలిస్తుంది, అన్నింటినీ కదిలిస్తుంది. అయితే ఆ నమ్మకం నీలో ఉండాలి. ఎప్పుడు కూడా నమ్మకం చెదరకుండా పెట్టుకోవాలి. అది చెప్తున్నారు ఆయన. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తారంటే, మానవుడు అత్యంత భయం పెట్టుకున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే చావు, మరణం. ఈ మరణం గురించి చెప్పాలంటే చాలా భయం అనేటువంటి అంటే మరణం అనేటువంటి భయం అనేది అది అత్యంత
ఒక విషపూరితమైనటువంటి లేదంటే అత్యంత పరిణామం అలా అత్యంత ఆ, ఎక్కువైనటువంటి భయం చెప్పాలంటే. అన్నిటికంటే మించిన భయం ఏదంటే మరణ భయం, ప్రతి ఒక్కరికి కూడా మృత్యు భయం. ఈ మృత్యు భయం అనేటువంటిది అందరినీ కూడా దుఃఖానికి దుఃఖంలోకి తీసుకెళ్తుంది. తర్వాత అనేక అనేక రకాలుగా సొసైటీలో సమాజంలో కూడా జరుగుతున్నటువంటి అవాంతరాలకి ఇది ఒక కారణం. మరణ భయం అనేటువంటి, నేను మరణిస్తే నా ఉండదేమో, నేను మరణిస్తే నేను చేసినవన్నీ పోతాయేమో. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంది ఇది. మరణం గురించి పూర్తిగా అర్థమైతే ఈ యొక్క పరిస్థితులు ఉండేవి కావు. మరణం అంటే ఏంటి, దాని తత్వం ఏంటి, దాని వెనక ఉన్నటువంటి ఒక తత్వ విచారణ ఏంటి అనేది ఎవరు తెలుసుకోవట్లేదు కూడా. తెలుసుకోకపోవడం వల్ల కూడా అనేక పరిస్థితులు, దుఃఖపూరితమైనటువంటి ఈ సమాజానికి కారణం అదొకటి. మరణము అనేది వచ్చిందంటే నువ్వు ఎన్ని చేసి ఉన్నా అంతవరకు నీ యొక్క అన్ని పనులు కూడా శూన్యం అవుతాయి. ఈ విషయం అందరికి తెలుసు. ఇట్ విల్ మేక్ ఆల్ యువర్ వర్క్స్ టు బి జీరో విత్ ది హ్యాపెనింగ్ ఆఫ్ ద డెత్. ఒక మరణం అనేది సంభవిస్తే నువ్వు ఏమీ చేసినా, ఎంత గొప్ప వ్యక్తివైనా, టాటా బిర్లా లేదంటే ఇంకా అంటే ఒక చెప్పాలంటే ప్రాపంచికంగా ఎంతో ఎదిగింటారు కదా, శక్తివంతమైన ఆర్థిక స్థితిలో ఉంటారు, అయినా కానీ అన్ని ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో అట్ ద ఎక్కరెన్స్ ఆఫ్ ద డెత్. నువ్వు ఏమీ చేసినా కానీ, నువ్వేం సాధించినా, గొప్ప ఈ ప్రపంచంలోనే #1 అథ్లెట్, ఈ ప్రపంచంలో #1 మ్యూజిషియన్, ఈ ప్రపంచంలో #1 సింగర్, ఎవ్రీథింగ్ బికమ్ జీరో. శూన్యం, శూన్యం, శూన్యం. ఒక్క మృత్యు అనేది వచ్చిందంటే, మృత్యు అనేది ఒక వీచికతో అన్నీ శూన్యం అవుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మనం జీవితాన్ని గడపాలి. సార్థకవంతంగా, సేవాభావంతో, ప్రీతి అంటే ప్రేమ, ప్రీతి, లవ్, కంపాషన్, ఆ విధంగా జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మరణ భయం అనే దాని గురించి బయట కూడా పడాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకా చెప్పుకుంటా పోతే దాని గురించి ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంటుంది. మరో భయం నుంచి బయటకు ఎలా రావాలి ఏంటి అనేది మన యొక్క స్పిరిచువల్ టాపిక్స్లో ఈ మరణం అనే దాని మీద మనం సపరేట్ బుక్కే ఉంది. మరణం లేని మీరు అని చెప్పేసి మనకు అద్భుతమైన బుక్ ఉంది, లోపసంపిన పరాశ. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే ఆయన, మీరు ఏ స్థితిలో ఉన్నారో అక్కడి నుంచే మొదలు పెట్టండి, ధైర్యంగా మొదలు పెట్టండి అని చెప్తారు ఆయన. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం అనుకోండి మనం, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మొదలు పెట్టండి. ధైర్యంగా, అధైర్యపడవద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి, అధైర్యము ప్రతీక్ష పెట్టుకొని చేసిన వానికి ముక్తి అక్కడే లభిస్తుంది అని చెప్పాను ఇంతకుముందు. ఓషో సాక్షి సాధనాల్లో ఒక చాప్టర్లో చెప్తూ అధైర్యము ప్రతీక్ష ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, లేకపోతే లభించదు. దానికి ఉదాహరణకు ఒక వృద్ధ సన్యాసి, యువ సన్యాసి గురించి నేను చెప్పాను మీకు, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూ హ్యావ్ టు స్టార్ట్ వేర్ ఎవర్ యు ఆర్ విత్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కరేజ్. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ముక్తి లభిస్తుంది, లేదంటే లభించదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే 10వ సూత్రంలో, చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా మనలోనే ఉన్నారు అని చెప్తారు ఆయన. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ది మ్యాన్ కంటైన్స్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూనివర్స్. అంటే ఈ బ్రహ్మాండము ఈ పిండాండంలో ఉంది అని చెప్తారు ఆయన. ఈ పిండాండం బ్రహ్మాండం వేరే కాదు, రెండు ఒకటే. బ్రహ్మాండం పిండాండంలో ఒదిగి ఉంది లోపల అని చెప్తారు, ఇన్ ద మినియేచర్ ఫామ్. అంటే ఎంతో సూక్ష్మంగా ఈ యొక్క విశ్వం మొత్తం ఈ యొక్క ఈ యొక్క దేహంలో, అంటే ఈ దేహంలో ఒదిగి ఉంది, ఇమిడి ఉంది అని చెప్తారు. ద హోల్ యూనివర్స్ ఈజ్ విత్ ఇన్ యూ అనేది వివేకానంద కూడా చెప్పాడు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఏదైతే సముద్రాలు అన్నీ కూడా వాటి యొక్క ప్రయాణము ఆ సాగరం వైపు. మనందరికి తెలుసు, సముద్రాలను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తాయి, ఎక్కడ పుడతాయో జన్మస్థానం నుంచి
చివరగా సముద్రానికి చేరేంత వరకు ప్రవహిస్తూనే ఉంటాయి. అలాగనే మనం అందరం కూడా ఏ వైపు ప్రయాణిస్తామంటే, ప్రయాణించాలని అంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వి ఫ్లో టువర్డ్స్ ద డివైన్. ఆ పరమాత్మని వైపే మన ప్రయాణం. ప్రతి జీవి, ఈ భూమి మీద 24 లక్షల జీవరాశులు ఉంటే ఈ భూమి మీదకి రావచ్చు, కానీ మళ్ళీ పోవాల్సింది అక్కడికే. మన యొక్క ప్రయాణం కూడా ఒక నదులు ఎలాగ సముద్రంలో కలుస్తాయో, ఒక అంశాత్మలన్నీ కూడా మళ్ళీ పరమాత్మలో లీనమవడానికి చివరగా జరిగేది అదే. ఎన్నో జన్మలు అంశాత్మ తీసుకొని ఏకాత్మగా ఏకాత్మ అయిన తర్వాత అందరినీ అన్మ్యూట్లో పెట్టమా. కీప్ ఎవ్రీబడి ఇన్ మ్యూట్ కండిషన్. సార్ హోస్టింగ్ కృష్ణకుమారి మేడం ఉన్నారా, అందుకే నాకు రావట్లేదు సార్. మరి ఎవరో సిబి రాజు అనే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి మీరు. ఎస్, థ్యాంక్ యూ. రైట్. సో ఆ విధంగా మన యొక్క ప్రయాణం కూడా అంటే ఒక అంశాత్మగా మనం విడిపడి పూర్ణాత్మ నుంచి బయటకు వచ్చి ఒక అంశాత్మగా ఎన్నో జన్మలు 400 జన్మలుగా జన్మకు మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉద్ధరేదాత్మ ఆత్మానం అని చెప్పి, అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం, అపో దీపోభవ. ఆ విధంగా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ జన్మకి మన యొక్క ఆత్మ పురోగతిని సాధిస్తూ చివరిగా మనం ప్రయాణించేది ఆ పరమాత్మలో లీనం కావడానికి మాత్రమే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆ విధంగా చెప్పారు, ఈ యొక్క పద్యంలో ఆయన చెప్పారు ఆ విధంగా. అదేవిధంగా ఇంకా ఏం చెప్తారంటే, ప్రతిదీ కూడా అంటే మన యొక్క పర్సనల్ ఐడెంటిటీ అంటే నేను నాది అనే దాని నుంచి బయటకు వచ్చి మనం ఎలా ఉండాలంటే విశ్వతత్వంతో ఒకటై ఉండాలి అని చెప్తారు. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ కాస్మిక్ ఇన్ వరల్డ్ వ్యూ. అంటే ఎప్పుడు కూడా మనం ఎంత కూడా ఎక్కడ చిక్కుకొని ఉంటామంటే ఒక పర్సనల్ ఐడెంటిటీలో చిక్కుకొని ఉంటాం. అలా కాకుండా ఒక మానవులాగా ఎదగాలనేటువంటిది ఆయన చెప్తున్నారు. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే 13వ సూత్రంలో చెప్తారు, అద్భుతమైనటువంటిది. ఎవరైతే నిన్ను ఇన్సల్ట్ చేస్తారో, అవమానిస్తారో వాళ్ళను కూడా ఎలా చూసుకోవాలంటే వాళ్ళను కూడా గౌరవించు, వాళ్ళని కూడా ఇష్టపడు అని చెప్తారు. వాళ్ళని ఏ విధంగా కూడా నెగిటివ్గా ట్రీట్ చేయొద్దు అని చెప్తారు. చూడండి, ఇది మనం చెప్తూనే ఉంటాం, ప్రతిసారి కూడా మనకు అద్భుతంగా చెప్పారు. నో బ్లేమ్, అంటే ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు. నో బ్లేమ్, నో క్రిటిసైజ్, నో జడ్జిమెంట్స్ అనేవి కూడా మనం అలాంటి వాటికి జోలికి పోరాదు. మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే, అవమానిస్తే కూడా వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు ఉన్నారు, మన ఆత్మస్థితిలో మనం ఉన్నాం. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆత్మలకు అర్థం అవుతాయి. ఆత్మస్థితిలో ఉన్న ఆత్మలకి ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఆ ప్రాపంచికంలోనే ఆ యొక్క తామసిక గుణాలతో ఆ మూలాధార స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవి అర్థం కావు. మనం ఒక ఉన్నత ఆత్మలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గా రియాక్ట్ కావద్దు. ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే జస్ట్ యాక్సెప్ట్ అండ్ అట్లాంటి వాళ్ళని కూడా ప్రేమించు అని చెప్తారు. జీసస్ క్రైస్ట్ కూడా అదే చెప్తారు. జీసస్ క్రైస్ట్ ఎన్నోసార్లు కూడా ఆయనకి ఎవరైనా హాని చేస్తే కూడా ప్రభు ఆయన్ను క్షమించు అని చెప్తారు. ప్రభువా ఆయనకు తెలియదు, ఆయన ఒక ఇగ్నోరెంట్ పర్సన్, అమాయకుడు, అతన్ని క్షమించు అని చెప్తాడు. జ్ఞానం లేకుండా చేశాడు కాబట్టి అతను క్షమించు అని ఆయన కోరుకుంటాడు. అంటే ఒక పాపం చేసిన వాడిని కూడా మనము వాడు పాపి అని అనకూడదు. వాడు పాపి అని చెప్పి వాని మీద మనం నెగిటివ్ రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు. చేసిన పక్షంలో మనం కూడా మన ఆత్మస్థితి నుంచి ఎదగకుండా దిగజారుతామని అర్థం చేసుకోవాలి. సో ఓవర్ ఇన్సల్ట్ యూ ఆల్సో, ఓవర్ హర్ట్ యూ ఆల్సో. నిన్ను ఎవరు బాధిస్తారో, ఎవరు అవమానిస్తారో
వాళ్ళను కూడా సమానంగా ప్రేమించు నీతో పాటు, ఏ విధంగా వ్యతిరేకించవద్దని చెప్తున్నారు. ఇది అద్భుతమైన విషయం. సో ఆ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ టీచింగ్ ఏం చెప్తారంటే ఆయన, ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైనా కానీ మనము దాన్ని దాని ప్రతిఫలం మనం పొందాలంటే, ప్రతిఫలం పొందాలంటే ఖచ్చితంగా ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని మనం ఎప్పుడు మన లోపల పెట్టుకొని మనం చేయాలి. ఒక పని కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అలా చేసినప్పుడు ఖచ్చితంగా అది ఫలిస్తుంది. అంటే అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. థింకింగ్ ఆఫ్ ఎవ్రీవన్ ఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఏమవుతుందంటే అక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని మనం వదిలేసి దాన్ని పక్కన పెట్టి మనం చేస్తుంటాం కాబట్టి మనకి ఫలితాలు సరిగా రావు అని చెప్తున్నారు. అంటే ఏదైనా ఫలించాలంటే ఆ పరమాత్మ తత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఎప్పుడు కూడా ఆ భావంతో ఉండాలి అని చెప్తారు ఆయన. అంటే అందరూ సమానమే, మనం అందరం కూడా పరమాత్మని, పరమాత్మలో భాగమే, మనం కూడా పరమాత్మనే, మనమే ఆ దేవుళ్ళు అని చెప్పేసి ఆ విషయం మనం ఎప్పుడు పెట్టుకొని మనం ప్రతిదీ ఏది చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్తారు ఆయన. ఆ విధంగా. సో ఈ విధంగా నెక్స్ట్ ఏంటంటే ఒక ఒక నదీ ప్రవాహం ఎలా ఉంటుందంటే, నదీ ప్రవాహము ఆ నదీ ప్రవాహం అనేటువంటిది మనలో ప్రవహిస్తుంది కదా, అది ఎలా ఉండాలంటే అది కూడా ఆ విశ్వంతో సమానం. అంటే విశ్వం యొక్క ప్రవాహం మనలో ప్రవాహం అని చెప్పి అలా అలా భావించాలి మనం ఇప్పుడు కూడా. అంటే ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటిదే మనలో కూడా ఉంది అనేది ఒక ఒక పద్యం ద్వారా ఆయన చెప్తున్నారు. అంటే విశ్వంలో ఏమైతే ఉందో అది కూడా మనలో ఉంది అని చెప్తున్నారు. ఇంకో దాంట్లో ఏం చెప్తారంటే, మనల్ని ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా నిత్యము మనల్ని కేర్ తీసుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఆయన మనల్ని దూరంగా వదిలేయలేదు. మీకు తెలిసే ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద బతుకుతున్నాయి. వాటన్నింటినీ ఎవరు చూస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తే, ఎవరు వాటికి ఆహారం ఇస్తున్నారు, వాటి రక్షణ ఎవరు కల్పిస్తున్నారు అని చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇక్కడ కవి ఏం చెప్పదలుచుకున్నారంటే, మన అందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క పరమాత్ముడు, ఆ సృష్టికర్త చూస్తూ ఉంటాడు, చూసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఇది కరెక్టే. ఎందుకంటే మనం గమనించవచ్చు, అన్ని జీవరాశులు కూడా పొద్దునుంచి రాత్రి వరకు కూడా ఎవరిని చూసుకోరు. అంటే మానవుడు, ఎస్పెషల్లీ మానవుడు ఎక్కువ స్వార్థంతో జీవిస్తున్నాడు. ఒకటి, ఏ జంతువులకు కూడా సహాయం చేయకపోగా, జంతువులను ఈ మధ్య కాలంలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ చూసుకుంటే వాటిని వధించి, వాటిని హింసించి, వాటి యొక్క మాంసాన్ని ఆహారంగా స్వీకరించేటువంటి స్థితికి దిగజారాడు. అది ఇంకా ఘోరమైన పని. ఒక క్రూర జంతువులు అనుకుంటే మనమే, క్రూర జంతువుల కంటే మనమే అత్యంత క్రూరమైన జంతువుగా తయారాం. మామూలుగా అడవుల్లో, అరణ్య ప్రాంతాల్లో ఆహారం కోసం ఒక క్రూర జంతువు, ఒక మృగము, అది ఒక టైగర్ కావచ్చు, లేకపోతే సింహం కావచ్చు, పులి కావచ్చు, దాని ఆహారాన్ని సేవించి తర్వాత దాని దాని మళ్ళీ ఆహారం కోసం దాని జోలికి కూడా వెళ్ళదు అది. మనం ఎలా తయారామంటే ఆహారము ఆహారం కోసము, రుచుల కోసం, మనం నిజంగా చెప్పాలంటే మన కడుపు నింపుకోవడానికి మనకు ఎన్నో ఆహారాలు ఉన్నాయి. వాటన్ని పక్కన పెట్టేసి రుచుల కోసం అని చెప్పేసి మనం తీసుకునే ఆహారంతో ఎన్నో జీవులను వధిస్తూ, హింసిస్తూ మనం జీవిస్తున్నాం. కాబట్టే మనం పరమాత్మునికి అత్యంత దూరంగా ఉన్నాం. కాబట్టి ఆయన కూడా మనకు అన్ని కష్టాలు ఇస్తూనే ఉంటాడు, అనుభవించండి అని చెప్పేసి. దాంట్లో భాగమే ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, పంట పండుతుందో తెలియదు, పంట పండదో తెలియదు, భూకంపాలు వస్తాయో తెలియదు, భూకంపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నింటికి కారణం ఏంటంటే మన జీవన విధానమే, మనం ఎంచుకున్న జీవన విధానం. అంటే మనము అంటే ఆధ్యాత్మికలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు.
అంటే ఆధ్యాత్మిక మనస్సు, ఆధ్యాత్మిక దారిలో ఉన్న వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు. మిగతా సామాన్య మానవులంతా కూడా దాంట్లో కొట్టుకుంటున్నారు, దాంట్లో పడి కొట్టుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నవే వాళ్ళకి తిరిగి వస్తున్నాయి. మనకు తెలుసు, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఏం చేస్తామో అది తిరిగి మనకు వస్తుంది. అది నేచర్ లా, అది యాక్చువల్గా చెప్పాలంటే ప్రకృతి ధర్మం. అది జరుగుతుంది, మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము మనం ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క జంతువు, ప్రతి జీవి, ప్రతి చిన్న చిన్న జీవులు కూడా 84 లక్షల జీవరాశులు ఉంటే అన్నిటినీ కూడా ఆ పరమాత్ముడు వాటికి ఏం కావాలి, ఆహారం ఎప్పుడు కావాలి, వాటిని రక్షించేది ఎలా, అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాం. లేకపోతే ఏ చీమకో, ఏ దోమకో, ఏ చిన్న చిన్న జీవులకో ఎవరు ఆహారం పెడతారు? ఆహారం పెట్టే వాళ్ళు ఎవరున్నారు? మానవుడు అతని కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ అన్ని ఆయనకి ఏం కావాలో చేసుకుంటూ ఉంటాడు. బహుశా దగ్గరలో ఏదైనా ఒక కుక్క ఆకలితో ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు మనం లేవు. మనిషిని పక్కన పెట్టేయండి, మనిషిని మనిషిగా చూసుకోవడం కూడా అది కూడా లేదు. ఇక జంతువులను చూసుకునే పరిస్థితి ఎక్కడుంది? బహుశా మన ఫ్యామిలీలోనే మనం బాగుంటే చాలు, మన పక్కన అన్నదమ్ములు ఇంకోటో మనకు తెలిసిన వాళ్ళు, మన ఊర్లో ఉన్న వాళ్ళు ఎంతో సఫర్ అవుతుంటే కూడా వాళ్ళకి నీ దగ్గర ఎంతో ఆస్తి పాస్తులు ఉన్నా కానీ వాళ్ళకి పోయి కొంత సహాయం చేసే పరిస్థితులు కూడా మనం లేవు. అంత అంత దిగజారి ఉన్నాం మనం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటున్నారు? నువ్వు అంటూ చూడవు, పక్కన ఉన్నా కానీ నీకు అన్ని స్తోమతలున్నా నువ్వు అతన్ని చూడవు, ఆ జంతువుని చూడవు, ఆ వృక్షాన్ని చూడవు. అంత స్వార్థంతో మనం బతుకుతూ ఉంటాం. మరి వీటన్నిటి చూసుకునే వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ చక్కబెట్టేది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. ఎవరు లేకుంటే ఆ పరమాత్ముడే దిక్కు అంటాం కదా, ఆ విధంగా ఆయన అందరినీ చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణం, ప్రతి చిన్న చీమ నుంచి మనిషి వరకు, చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులకు కూడా ఆహారం లభించేది, అవి జీవిస్తున్నాయంటే ఈరోజు ఆ పరమాత్ముడు అన్నిటిని చూస్తూ ఉన్నాడు, చూసుకుంటున్నాడు అని అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మనము ఏది కూడా ఈ ప్రపంచంలో ఏమే చూస్తున్నా కానీ ఇవన్నీ కూడా ఒక భ్రమలు, భ్రాంతి అంతే. మనం అనుభవిస్తున్నవి, మనం చూస్తున్నవన్నీ కూడా ప్రపంచంలో భ్రమ, భ్రాంతి అనే కింద లెక్క కట్టాలి. మరి ఏది శాశ్వతము, ఏది చాలా ఇంపార్టెంట్ అంటే ఆయన చెప్తారు, ఆ యొక్క విజ్డమ్, ఆ యొక్క జ్ఞానం, ఆ విజ్ఞానం మనం ఏదైతే సంపాదిస్తామో మనందరం కూడా ఈ ఆధ్యాత్మిక దారిలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం. మనందరం కూడా ఆ యొక్క విజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజన సంగతం చేస్తున్నాం. దీని ద్వారా వచ్చేటువంటి ఆ విజ్డమ్ ఉంది కదా, అదే మీకు ఎంతో విలువైనది. అది కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి బంధువులు, నా ఇల్లు, నా ఆస్తులు, నా పిల్లలు, ఇవన్నీ కూడా ఎలాంటి అంటే ఈ యొక్క విజ్ఞానం ముందు వెలకట్టలేనివి అన్నమాట. ఇవన్నీ వాటన్నింటికంటే విలువైంది విజ్ఞానమే. నీ గురించిన జ్ఞానం అంటే నీ గురించి జ్ఞానం నీకు లభించడమే అద్భుతమైనటువంటి విషయం. నువ్వు ఎవరు అని తెలుసుకునేటువంటి విషయం ఉంది కదా, ఆ యొక్క విజ్ఞానం ఉంది కదా, ఆధ్యాత్మిక జ్ఞానం అంటాం, ఆత్మ గురించిన జ్ఞానం. సో అది అత్యంత శ్రేష్టమైనది, అత్యంత విలువైనది మిగతా అన్నిటికంటే అని చెప్తున్నారు. మిగతా అన్నీ కూడా ఒక భ్రమ, భ్రాంతి అంతే. ఉన్నట్టుగా ఉంటాయి, అనిపిస్తాయి. ఒక మృత్యు వచ్చిందంటే అన్నీ వెళ్ళిపోతాయి. అదే మీకు చూడండి, ఈ విజ్ఞానం తీసుకుంటే, విజ్ఞానం సంపాదించుకున్నది, ఈ యొక్క విజ్డమ్ మనం ఏది సంపాదిస్తామో కలకాలం మనతో పాటు ఉంటుంది. ఈ జన్మ కాదు, ఇంకా ఎన్ని జన్మలు మనం తీసుకున్నా కానీ, మన యొక్క జన్మ పరంపరలో ఎన్ని జన్మలు మనం వస్తూ వస్తూ పోతూ ఉంటాం. అప్పుడు కూడా ఈ విజ్ఞానం మీతో పాటే ఉంటుంది. అది చెక్కు చెదరదు. ఎవరు దాన్ని తొలగించలేరు, ఎవరు దాన్ని దొంగలించలేరు, మీ నుంచి దూరము చేయలేరు. కాబట్టి ఆ విజ్ఞానానికి ఎక్కువగా అత్యంత విలువ ఇస్తూ మనం మన జీవితాన్ని ముందుకు సాగించాలి. అది ఇంకోటి ఏంటంటే, ఒక గట్టిగా మనం నవ్వుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక సముద్రంలో ఒక చేప ఉందంట, దానికి దప్పికైందంట. అంటే సముద్రంలో చేప ఉంది, దానికి దప్పికైంది.
అది నవ్వుకోదగదే కదా. అది నీళ్ళల్లో ఉంది, కానీ దాన్ని తప్పిక అయిందంట. సో అలా ఉంది మన జీవితం. కాబట్టి ఆయన ఏం చెప్తారంటే, నీ జీవితం ఎలాంటిదంటే, నువ్వు ఆల్రెడీ పరమాత్మునివి. ఆ పరమాత్ముని ఒడిలో నువ్వు ఉన్నావు. మళ్ళీ నీకెందుకు కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ ఎందుకు అంటాడు ఆయన. నువ్వే పరమాత్ముడివి, ఆ పరమాత్ముని ఒడిలో నువ్వు ఉన్నావు. ఎందుకు ఆ దుఃఖంగా ఉన్నావు? ఎప్పుడు వరి అవుతుంటావు, బాధపడుతూ ఉంటావు. ఆయన ఆయనతో పాటు అంటే ఆ ఫ్లో, ఆ యొక్క నేచర్ ఫ్లో అనుకోవచ్చు. లేదంటే ఆయన మీద పూర్తి నమ్మకంతో, నీ మీద నీ నమ్మకం, అదే ఆయన మీద పూర్తి నమ్మకం అన్నట్టు. పరమాత్మ నీవే కాబట్టి నీ మీద నీవు నమ్మకంతో నీ లైఫ్ను ముందుకు తీసుకెళ్తూ ఉండు. అన్నీ లభిస్తాయి. ఏదొచ్చినా దాన్ని ఎదుర్కో. అంటే ఒక శాంతితో, ప్రేమతో ప్రతి ఒక్క విషయాన్ని ఎదుర్కోవాలి. అధైర్యపడకూడదు. నమ్మకంతో మన జీవితాన్ని సాగించాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ యొక్క పరమాత్మ ఒడిలో ఉన్నామని చెప్తున్నారు ఆయన. ఇంతకుముందు చెప్పాను, ప్రతి జీవిని ఆయన చూసుకుంటున్నారు. మనం బాధపడాల్సిన అవసరమే లేదు. నీకేం కావాలో, ఏ టైం కావాలో, ఏం కావాలో, ఏది చక్కబెట్టాలో అన్నీ ఆయన చేస్తూ ఉంటారు. మనం పెద్దగా టెన్షన్ పడి సాధించేది ఏం లేదు ఇందులో. మనం ప్రతి ఒక్కదానికి ఆరాటమే, ప్రతిదానికి అర్జెన్సీనే మనకి. ఇది కాలేదు, అది రాలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు మనతో మాట్లాడలేదు, ఇవన్నీ కూడా అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్. ప్రతిదీ మనమే చేస్తున్నట్టుగా, మనం చేయకపోతే ఇంక ఈ ప్రపంచం మూవ్ కాదు అన్నట్టుగా, ఇలాంటి భావనలో మనం బతుకుతున్నాం. అందుకే ఆయన చెప్తున్నారు. అంటే ఏం చెప్తారంటే, అంత అంటే ఆ సింపుల్ ట్రూత్ అనేది చూడండి ఎట్లుందో. ఒక చేప సముద్రంలో ఉండి దానికి దప్పిక అయిందంటుంది. నువ్వు ఆల్రెడీ ఉండేదే నీళ్ళల్లో. నీళ్ళు ఎప్పుడు నీలో భాగమే. నువ్వు ఎప్పుడైనా తాగొచ్చు. ఎప్పుడు కూడా నీకు దప్పిక ఎక్కడి నుంచి, దప్పిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే మనం కూడా పరమాత్మ ఒడిలో ఉన్నాం. ఆ యొక్క పరమాత్మ పరమాత్మ అనేటువంటి ఆ సాగరంలో మనం కూడా జీవిస్తూ ఉన్నాం. మనకు ఎలాంటి వరి అక్కర్లేదు అని చెప్తారు ఆయన. అది అద్భుతమైన విషయం. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్తారంటే, దేవుడు అనేటువంటిది మనలో ఒక బ్రెత్, అంటే మన లోపల ఉన్నటువంటి శ్వాస ఉంది కదా. సో ఆ శ్వాసలో శ్వాసలాగా ఒదిగి ఉన్నారు పరమాత్మ మనలో అని చెప్తారు. ఆ శ్వాసలో ఆ శ్వాసలో శ్వాసలాగా ఒదిగి ఉన్నారు పరమాత్ముడు అని చెప్తారు. కాబట్టి మనము మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, ఆ యొక్క ప్రాణవాయువు అంటే ఆ శ్వాస, దాని మీద మనం కొంత ఏకాగ్రత పెడితే, అంటే అదే ధ్యానం చేస్తూ ఉంటే, అది మనకు అద్భుతమైన, మన మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయం. అంటే మనము ఎంతో సాధించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు ఈ భూమి మీద. అదే మనం చేస్తూ ఉంటాం దినం ప్రతిరోజు కూడా మనం ధ్యానం చేయడంలో. ఇదే ఈ యొక్క తత్వం ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఆ శ్వాసలో శ్వాసలాగా ఒదిగి ఉన్నారు భగవంతుడు. సో దానికి కావాల్సింది దాని మీద కొంత అటెన్షన్ పెట్టండి అని. దాని మీద కొంత దాని మీద మీరు దృష్టి పెట్టండి, గమనించండి అని చెప్తున్నారు. ఎస్. సో ఆ విధంగా సో నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక పుష్పం ఉంది. ఒక పుష్పం అనేది వికసించింది అనుకోండి. ఆటోమేటిక్గా దాని చుట్టూ తేనెటీగలన్నీ, అంటే ఆ తేనెటీగలన్నీ కూడా పుష్పం చుట్టూ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది మొగ్గగా ఉన్నప్పుడు ఏ తేనెటీగ రాదు దగ్గరికి. ఎప్పుడైతే అది వికసిస్తుందో ఆటోమేటిక్గా దాని చుట్టూ తేనెటీగలు వచ్చి చేరుతాయి. అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే మన లోపల మనం తయారవుతామో మనకు మాస్టర్ దొరుకుతారు. అంటే మన లోపల మనం తయారు కావాలి ఫస్ట్. అప్పుడు తయారు అయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఆ పరమాత్మ తత్వం అర్థమవుతుంది. మనకు ఒక మాస్టర్ లభిస్తారు ఖచ్చితంగా. అంతవరకు కూడా అది అవ్వదు. దానికి ఏం కావాలి? శుద్ధి చేసుకోవాలి. మన యొక్క అంతర అంతరాత్మను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దానికి ధ్యాన, జ్ఞాన, తర్వాత సేవా కార్యక్రమాలు ఏమున్నా అవి చేస్తూ ఉండాలి. నిత్యం చేస్తూ ఉంటే మనల్ని మనం తయారు చేసుకున్నట్టు అనమాట. నీలో భగవంతుడు అంటే ప్రతిష్ఠించాలి. ఒక ప్రతిష్టాపన కావాలంటే అంత సులభం కాదు కదా. ఉన్న ఆ పరమాత్ముడు, ఆ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే కూడా, ఆ పరమాత్మ తత్వాన్ని బయటికి తీయాలంటే కూడా మనలో ఉన్నటువంటి ఆ మలినాన్ని పోగొట్టుకోవాలి. అందుకే ఆయన చెప్తున్నారు,
ఒక పుష్పం అంటే ఒక మొగ్గ పుష్పించిందంటే దాని చుట్టూ తేనెటీగలు ఎలా వస్తాయో, నువ్వు కూడా నీ లోపల వికసిస్తే నీకు ఆ యొక్క మాస్టర్ దొరుకుతారు, ఆ యొక్క భగవంతుడు నీలో ప్రతిష్టాపన అవుతాడు అని చెప్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా సో ఇంకోటి ఏం చెప్తారంటే, ఈ యొక్క స్పిరిచువల్ అనేటువంటిది అంటే ఒక ఆధ్యాత్మిక అనేటువంటిది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత్వం అంటేనే మనం అనుభవించేది. ఆయన చెప్పేది అంటే ఆధ్యాత్మికత అంటే అనుభవించేది. సో అనుభవించకుండా ఎవరో చెప్పారు, విన్నాను అంటే అది ఆధ్యాత్మిక కాదు. అది నీ జ్ఞానం కాదు. అది దీనికి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది ఎప్పుడు దాని యొక్క వాల్యూ వస్తుందంటే మన లోపల మనం దాన్ని అనుభవించినప్పుడే దానికి వాల్యూ. లేదంటే ఎవరో చెప్పింది విన్నట్టుగానే ఉంటుంది అంతే. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే మనకు తెలుసు మనం ఆల్రెడీ సాధన చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఎంత జ్ఞానం తెలుసుకున్నా బుక్కులో చదివేదైనా సజీవ సాంగత్యం మనం ఎంత చేసినా కానీ నీలో నువ్వు దాన్ని అనుభవించాలి. అంటే ఆధ్యాత్మిక ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవించాలి. అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంది అని చెప్తారు, దానికి ఒక విలువ ఉంది అని చెప్తారు ఆయన. అదర్వైజ్ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ఇట్. స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ వాల్యుబుల్ ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ సెల్ఫ్. మన లోపల మనం అనుభవిస్తేనే దానికి వాల్యూ ఉంది అని చెప్తారు. కాబట్టి ఇది మనం చేయాలి, చేస్తూ ఉన్నాం కూడా. ఆ విధంగా ఇంకోటి ఏం చెప్తారంటే, సో ఈ ప్రేమ అనేటువంటిది అంటే ప్రేమ అనేటువంటిది ఇంత మనం చెప్పుకున్నట్టుగా అది చాలా ఇంపార్టెంట్. అంటే మన సాధనలో ప్రాక్టీస్లో కూడా మనం చేసే ఈ యొక్క అన్నిట్లో కూడా ఆ ప్రేమ అనేటువంటి దానికి అత్యంత వాల్యూ ఉంది అని చెప్తారు. అన్ని అంటే ఏ స్క్రిప్చరు ఏ చదివినా కానీ ఏదైనా కానీ దాంట్లో ఆ ప్రేమ అనే దానికి అంత వాల్యూ ఉంది అనేది. అంటే లవ్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. అన్ని సాధనలోకెల్లా అత్యుత్తమవాద సాధన ఏది అంటే ప్రేమ. అంటే ఎలాంటిదంటే అన్నిటినీ ప్రేమించడం. మనం చూస్తూ ఉంటాము ఎంతోమంది సాధనలో మేము ఇంత సాధించాము, ఇన్ని ఇయర్స్గా ధ్యానం చేస్తామని కానీ, ఇంత గొప్ప అంటే ఇన్ని బుక్కులు చదివానని కానీ, తర్వాత నేను ఇంత ఎత్తుకు ఎదిగాను, నేను హిమాలయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, లేదంటే ఈ ఆశ్రమం నేను నడుపుతున్నాను, నేను గొప్ప స్వామీజీ అని కానీ గొప్ప వ్యక్తిని అని కానీ మనం చెప్పుకోవడం కాదు. మనం అందరి పట్ల, ఈ సమాజం పట్ల, ప్రతి జీవి పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపించగలవు అనేది ఇంపార్టెంట్. షిరిడి సాయి ఎన్నోసార్లు అది డైరెక్ట్గా ఆయన చూపించారు. ఆయన యొక్క బోధనలు కానీ ఆయన జీవితంలో ఎన్నోసార్లు చూపించారు. మనం ఉదాహరణకి మనం తింటున్నాం, అంటే మంచి భోజనాన్ని మనం చేస్తున్నాం, మనకు పక్కగా ఒక కుక్క వచ్చి నిలబడి ఉంటే కూడా దానికి మనం అంటే దానికి ఆహారం పెట్టేదానికి కూడా మనం రెడీ ఉన్నాం. అంటే ఆ జీవిని మనం ప్రేమించడానికి రెడీ లేవని అర్థం. అది ఆకలితో ఉంది అని తెలుస్తుంది మనకి, అయినా కానీ దానికి ఇంత ఆహారం ఇవ్వాలని కూడా మనకు అనిపించదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ప్రేమ తత్వం అనేది ఎంత ఉంది అని అర్థం అవుతుంది. ప్రేమ తత్వము మీలో అనంతంగా లేకపోతే మీరు ఏ సాధన చేసినా ఎంత గొప్ప సాధకుడు అని అనిపించుకోవడం, మీరు అనుకోవడమే కానీ అది నిజంగా ఫలించలేదని అర్థం. మీరు ఆ ప్రేమతత్వం అనంతంగా ఉంటేనే మీ సాధనకు వాల్యూ ఉంది, మీ సాధనకు ఒక అర్థం ఉంది అని తెలుసుకోవాలి. ఆ ప్రేమతత్వం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అందుకే చెప్తారు కదా, లవ్ ఈజ్ ది పెనాకిల్. స్పిరిచువల్గా ఎదిగినామని చెప్పడానికి ఒకే ఒక చిన్న ఉదాహరణ, అంటే ఒక అద్భుతమైన లక్షణము అంటే ఆ ప్రేమతత్వం. సత్యసాయి ఎప్పుడు అనేవారు, నిన్ను నువ్వు ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో అంతే ప్రేమ నీ పొరుగువాన్ని, పొరుగు జీవిని, నీ చుట్టూ ఉన్నటువంటి జంతువులను ప్రేమించు అని చెప్తారు. లవ్ ఆల్, లవ్ తై సెల్ఫ్. జీసస్ క్రైస్టు ఈ లవ్ అండ్ కంపాషన్ మీద, ఈ ప్రేమతత్వానికి జీసస్ క్రైస్టు ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా. అంటే ప్రేమతత్వం అనేది దాని గురించి ఎంతో చెప్పారు ఆయన. లవ్ తై సెల్ఫ్, లవ్ ఆల్.
అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఒక కవి ఏం చెప్తారంటే, ఎవరు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అని అర్థం చేసుకుంటే, ఆయన ఏం చెప్తారంటే, ఇంకొకరి యొక్క బాధను అర్థం చేసుకునేవాడే ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దయ, కరుణ అనేటువంటిది ఉంది కదా, అది స్పిరిచువాలిటీలో అది అత్యంత అత్యంత శ్రేష్టమైన ఒక లక్షణం. అది అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక గుణం ఏంటంటే లవ్ కంపాషన్. దాన్ని మనం ఏమంటామంటే ఎంపాథీ అంటాం ఇంగ్లీష్లో. ఈ యొక్క కరుణ అనేది ఉంది కదా, అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు చూసే ఉంటారు రామకృష్ణ పరమహంస, షిరిడి సాయి, పుట్టపర్తి సాయి, ఇట్లా ఎంతమంది మహానుభావులు తీసుకుంటే వాళ్ళ జీవితంలో చేసిందంతా ఇది ఒకటే: ప్రేమ, దయ, కరుణ. ఈ రెండు లేనిదే నేను స్పిరిచువాలిటీలో ఎదిగాను, నాకు మూడో కన్ను ఓపెన్ అయింది, తర్వాత నేను ఈ లోకాలకు వెళ్ళి వచ్చాను, ఆ లోకాలకు వెళ్ళి వచ్చాను, తీరా చూస్తే నీ జీవితంలో ప్రేమ లేదు, కరుణ లేదు. ఈ రెండు లేకుండా నువ్వు ఎన్ని మాటలు వల్లించినా అదంతా బూటకమే. ఉండొచ్చు, నీకు అది కనిపించుండొచ్చు, లోకాల ప్రయాణం చేసి ఉండొచ్చు, మూడో కన్ను తెరుచుకుండొచ్చు, కొన్ని అనుభవాలు కలిగి ఉండొచ్చు, కానీ ఏ ప్రయోజనం లేదు అని రాసి పెట్టుకో. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదిగాను అని చెప్పుకోవడానికి కొలిసేటువంటి కొలమానాలు అంటే రెండే రెండు ఉండేది: ఒకటి ప్రేమ, రెండోది దయ, కరుణ. అన్నిటినీ సమానంగా ప్రేమించాలి, అన్నిటి మీద దయ చూపించాలి, కరుణ చూపించాలి. ఇంకొకరి యొక్క కష్టాలను, ఇంకో జీవి యొక్క కష్టాలను అర్థం చేసుకున్నటువంటి వాడే నిజమైన ఒక ఆధ్యాత్మిక వ్యక్తి. అంటే ఒక మానవుడు, సహజ మానవుడు అంటే అతను మాత్రమే. ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తినే మనం స్పిరిచువల్గా అంటే ఒక ఆధ్యాత్మిక వేత్త అని కానీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అని మనం చెప్పుకోవాలి. మిగతా అంతా కూడా దారిలో ఉన్నట్టే లెక్క. అందుకోసమే ఈ సమాజం ఇంత బాధపడుతుంది ఈ రోజుల్లో. ఎవరికి ఈ రెండు లేవు, ఈ రెండు ఎక్కడ లేవు. ఈ రెండు రావాలంటే కూడా ఎన్నో జన్మలు పడుతుంది. అది జన్మ జన్మలుగా మనం సాధన చేస్తూ పోతే తప్ప అది సాధ్యం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మనం చూస్తున్నాం సమాజంలో ఇంత కష్టాలు, ఇంత హింస, ఇవన్నీ అక్కర్లేదు. ఈ రెండు ఉంటే చాలు. ఎందుకు పుట్టపర్తి సాయి ఒక భగవంతుడిగా తయారయ్యారు, భగవాన్ పుట్టపర్తి ఎందుకు అయ్యారు? ఈ రెండింటి వల్లనే. షిరిడి సాయిని మనం దేవుడిగా ఆరాధ్యంగా కొలుస్తున్నాం, టెంపుల్స్ కట్టి అంటే ఎందుకు? ఈ రెండింటి వల్లనే. లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా టాటా బిర్లాలాగా ఆస్తులు ఉన్నాయా? గొప్ప గొప్ప ఆ, బంగ్లాలు, లేదంటే కార్లు, ఇవన్నీ ఏమైనా ఉన్నాయి? ఏమున్నాయి ఆయన దగ్గర? ఏమీ లేవు. ఆయన దగ్గర ఉండింది ఒక భిక్ష పాత్ర. అవునా కదా? మరి ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాం ఈ రోజుల్లో? ఇప్పటికి కూడా ఈ ఇవాళకి కూడా ఎన్నో టెంపుల్స్ కట్టాం షిరిడి సాయికి, నిత్యం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఈ రెండింటి వల్లనే: ప్రేమ, కరుణ. ఓకే, రైట్. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, మనము మన లోపల ఉన్నటువంటి మన హృదయం, ఓకే, సో ఏ హృదయం అయితే ఒక ఆ ట్రూత్ను అంటే ఆ ఆ ట్రూత్ అనే దాన్ని అనుభవించగలుగుతుందో, అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మన యొక్క మనసుతోనే అన్ని విషయాలు చేస్తూ ఉంటాం కదా. ఆయన ఏం చెప్తారంటే, మనసు నుంచి దాటి మీ లోపల ఉన్నటువంటి మీ హృదయపూర్వకంగా, ఆ, సో హృదయపూర్వకంగా మీ హృదయం నుంచి దాన్ని ఫీల్ కావాలి, హృదయం నుంచి దాన్ని చేయాలి అని చెప్తారు ఆయన. అంటే ప్రతి విషయాన్ని మనం ఏం చేస్తాము, హార్ట్ వరకు తీసుకెళ్ళి మైండ్తోనే అన్ని విషయాలు చేస్తూ ఉంటాం. అక్కడ మీకు ప్యూరిటీ దొరకదు, ఆ శుద్ధంగా ఉన్నటువంటి విషయాలు దొరకవు మనకి. కాబట్టి యూ హ్యావ్ టు ట్రాన్స్సెండ్ ఫ్రమ్ ద మైండ్ అండ్ మీ యొక్క హార్ట్ నుంచి లోపల కోర్, అంటే మీ హార్ట్ అనేది కోర్, మీ సెంటర్ పాయింట్, అక్కడి నుంచి మీరు ఫీల్ కావాలి. అదే స్పిరిచువల్ హార్ట్ అంట. ప్రతి ఒక్కటి కూడా హృదయపూర్వకంగా అని చెప్పాలి, హృదయపూర్వకంగా చేయాలి, కానీ మైండ్తో చేసేది కాదు. మైండ్తో చేసే పనులకి అనేక కోణాలు ఉంటుంది, దానికి అనేక అర్థాలు ఉంటాయి. అది స్వచ్ఛంగా ఎప్పుడు ఉండదు. మీరు హృదయపూర్వకంగా ఏం చేసినా కానీ దానికి అత్యంత
వాల్యూ ఉంటుంది అని చెప్తున్నారు. అది తర్వాత సో ఇంకోటి ఏం చెప్తారంటే ఆ, ఈ యొక్క గుడ్డి వాళ్ళకి మనము గుడ్డి వాళ్ళకి మనము మిర్రర్స్ అంటే ఒక అద్దాన్ని అమ్మామనుకోండి, దానికి ఏమైనా అర్థం ఉందా? ఒక గుడ్డివాడికి అద్దం అద్దం అనేది ఒక అమ్మడం, ఇలాంటిది మన జీవితం. అర్థమైందా? అంటే ఆ యొక్క గొప్ప గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్స్, గొప్ప గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మనము వాళ్ళు మన ముందు ఉంటే కూడా మనం వాళ్ళ గురించి అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సో అలా ఉంది మన జీవితం, అలా సాగుతుంది. అంటే మనం రియల్గా వాళ్ళ మెసేజ్ని కానీ వాళ్ళు చెప్పిన విషయాలు మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎలాగంటే ఒక గుడ్డివాడికి మిర్రర్తో ఏం సంబంధం, మిర్రర్తో ఏం లాభం? అలా అయింది మన పరిస్థితి. మన చుట్టూ ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది యోగులు వచ్చి వచ్చి చెప్పిపోతూ ఉంటారు. జన్మ తీసుకొని చివరి శ్వాస వరకు కూడా, మన పత్రిసార్ లాగా చివరి శ్వాస వరకు కూడా వాళ్ళు మన గురించే పోరాడి, మన గురించే చెప్పి, మన గురించే ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటే కూడా మనకు ఎక్కట్లా. మనకు అది అసలు అవి మనకు పట్టట్లేదు కూడా. అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నారు ఆయన. అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక గుడ్డివాడికి అతని ముందు ఒక అందమైన ఒక సుందరమైనటువంటి ఒక అద్దాన్ని పెడితే ఏం లాభం? తన కళ్ళే లేవు కదా, కనిపించదు కదా, ఆ అద్దంతో ఏం పని? అలా అయింది మన పని. మన ముందు కూడా అలాంటి మంచి మంచి మహానుభావులు, గొప్ప మహానుభావులు మన ముందు వచ్చి ఇన్ని చెప్తుంటే కూడా మనం గుడ్డివాళ్ళలాగా, అంటే కళ్ళు కనిపించని వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఆ అద్దం ముందు మనం కూడా అలానే ఉన్నాం, మన జీవితం కూడా అలానే ఉంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకేం చెప్తారంటే అంటే ఒక గురువు ఒక దైవం మీ ముందు ఉంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అంటే ఎవరి కాలు మీరు ఫస్ట్ పట్టుకుంటారు? ఒక గురువు, ఒక దేవుడు. అంటే దేవుడు అంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్పేదానికి మాత్రమే. అదర్వైజ్ ఆ దేవుడు ఎవరో కాదు, మనలోనే ఉన్నారు, మనమే దేవుడు అనేది మనకు తెలుసు. అంటే చెప్తూ ఉంటారు, మ్యాన్ మైనస్ ఈగో ఇజ్ ఈక్వల్ టు పరమాత్మ. మ్యాన్ అంటే ఒక మనసి, దాంట్లో అతనిలో ఉన్నట్టు అహంకారం మైనస్ చేస్తే, లేదా మైండ్ అని చెప్పుకోండి, మైండ్ మైనస్ చేస్తే ఇజ్ ఈక్వల్ టు డివైన్ అని చెప్పుకోవచ్చు మనం. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ ఏంటంటే ఒక దేవుడు ఒక మనిషిని మీ ముందు పెడితే ఎవరి కాళ్ళు మీరు టచ్ చేస్తారు ఫస్ట్? అంటే ఫస్ట్ మనము ఆ గురువు యొక్క కాళ్ళే మనం పట్టుకుంటాం. ఎందుకు అంటే ఆ గురువే ఆ దైవాన్ని చూపించింది. అంతకుముందు మనకు దైవం అంటే తెలియదు, దైవత్వం మనలోనే ఉంది, ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు అనేటువంటిది మనకు ఎప్పుడూ అర్థం కాల. పత్రిసారి వచ్చి చెప్పేంత వరకు నువ్వే భగవంతుడయ్యా, నువ్వే దేవుడయ్యా అని అంత ఆ, గట్టిగా నొక్కి చెప్పేంత వరకు కూడా ఎవరికి అర్థం కాల. ఏ రామేశ్వరమో, శివ అంటే కాశీ కానీ, రామేశ్వరం కానీ, మన తిరుపతి కానీ, శ్రీశైలము, ఇట్లా పోతూ ఎతుకుతూ ఉన్నాం అంతే. క్షేత్రం క్షేత్రం చూస్తూ చూస్తూ యాత్రలు చేస్తూ వెతుకుతూ ఉన్నాం దేవుని కోసం. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు భగవంతుడు, ఎక్కడున్నాడు, నన్ను నాకు ఎప్పుడు కరుణిస్తాడు, ఎలా కరుణిస్తాడు, నాకు ఎప్పుడు కనిపిస్తాడని మనము తాతాలాడుతూ నిత్యం వెతుకుతూ ఉన్నాం బయట. ప్రతిసారి వచ్చి నువ్వే భగవంతుడు, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీకు తెలుస్తుంది, నీలో భగవంతుడు నీకు కనిపిస్తాడు, నీలో భగవంతుడు నీకు అర్థమవుతాడు అనేది చెప్పేంత వరకు మనకు అర్థం కాల. కాబట్టి ఆయన ఆ గురువును మనం ఆయన పాదాలను ఎందుకు పట్టుకుంటామంటే ఫస్ట్ ఆ దేవుని చూపించింది ఆయనే. ఆయన లేకపోతే, ఆయన మనల్ని గైడ్ చేయకపోతే ఆ యొక్క భగవంతుడు మనకు కనిపించిండేవాడు కాదు అనేది. కాబట్టి అందుకే ఏం చెప్తానంటే ఆ గురువును పట్టుకోవడము, ఆ గురువును కనుక్కోవడమే మనకు చాలా ఇంపార్టెంట్, ఒక అద్భుతమైన విషయము, చాలా ఇంపార్టెంట్ పని అది మనకి. అంటే ఒక గురువును పట్టుకోవాలి. గురువును పట్టుకుంటే ఆయన భగవంతుడికి దారి చూపిస్తాడు మనకి. అది ఇంపార్టెంట్, అది చెప్తున్నాను. ఆ విధంగా ఇంకా ఏం చెప్తారంటే మీ యొక్క ఇంద్రియాలను
కొంత శాంతింపు చేసుకోండి. మనస్సును నెమ్మది చేసుకోండి. మనస్సును, దేహాన్ని కొంత నెమ్మది చేసి, ఇంద్రియాలు నెమ్మది చేసుకుంటే, ఇవి చేయడం వలన ఏమవుతుందంటే అప్పుడు నీకు ఆ యొక్క సత్యం తెలిసి వస్తుందని చెప్తాడు ఆయన. అంటే మనం కూడా చేసేది ధ్యానంలో అదే పనే కదా. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ఎప్పుడు మైండ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. బాహ్య విషయాల్లో, ప్రాపంచ విషయాల్లో ఎప్పుడు కంప్లీట్ బిజీగా ఉంటుంది. దేహము చేయకూడని పనులు అన్నీ చేస్తూ ఉంటుంది. అనారోగ్యాన్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఓకే. ఇట్లా ఇంద్రియాలు చేయకూడని విషయాలను చూడడం కానీ, చేయకూడని పనులు చేయడం కానీ అన్నీ కూడా ఇంద్రియాలు చేస్తూనే ఉంటాయి నిత్యం. అంటే మైండ్ కానీ, ఇంద్రియాలు కానీ, దేహం కానీ ఇవన్నిటిని కూడా కొంత శాంతింప చేయంటాడు. అంటే కొంత శాంతింప చేస్తే, నెమ్మది చేస్తే అప్పుడు నీలో ఉన్నటువంటి అంటే నీ లోపల స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్తాడు. అంతవరకు కూడా నీకు ఆ ట్రూత్, ఆ సత్యం అనేది నీకు తెలియదు అని చెప్తాడు. సత్యం తెలియాలి అంటే ఇవన్నీ కూడా ఈ విధంగా మనం చేయాలి. వీ హ్యావ్ టు క్వైటన్ ద సెన్సెస్. అన్ని ఇంద్రియాలను శాంతింపు చేయాలి, నెమ్మది చేయాలి. మైండ్ను శాంతింపు చేయాలి అంటే మైండ్ను శూన్యం చేయాలి. దేహాన్ని నిశ్చలంగా, ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఇవి మనం ప్రతిరోజు కూడా మనం సాధన చేస్తున్నాం. ఆ విషయంలో ఆధార్లో మనం ఉన్నాం. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తారంటే ప్రతిదీ కూడా ఒక భ్రమనే. ఈ ప్రపంచంలో ప్రతిదీ భ్రమనే. అంటే ఎలాంటివి అంటే ఆయన చెప్పేది మీ ఫ్యామిలీ కానీ, నీకున్న అటాచ్మెంట్స్ కానీ అన్నీ కూడా భ్రమ ఇది అని చెప్తారు. ఆ విధంగా అంటే ఇది ఎలాంటిదంటే మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం మాయ అనేటువంటిది కదా. ఈ సనాతన ధర్మంలో, మన యొక్క ప్రాచీన సనాతన ధర్మంలో మాయ అనేటువంటిది ఒక పదం. ఈ మాయ అదే ఇల్యూజన్ అంటాం, భ్రమ అంటాం. ప్రతిదీ కూడా భ్రమనే ఈ ప్రపంచంలో. ఇంక్లూడింగ్ నీ ఫ్యామిలీ, నీ చుట్టూ ఉన్న అన్ని విషయాలు కూడా ఒక భ్రమ అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఎప్పుడైతే అది భ్రమ అని తెలుసుకుంటామో అల్టిమేట్గా ఏంటంటే అవి రియల్ కాదు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలుసుకొని వాటికి అటాచ్ కాకుండా ఉండాలి. దేనికి అటాచ్ కాకుండా ఉండాలి అది. దేనికి అటాచ్ కావాలి అంటే మన ట్రూ అంటే మనకు నిజమైనటువంటి పేరెంట్స్ ఎవరు అంటే ఆ యొక్క విశ్వం, ఆ పరమాత్ముడే. అంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఇక్కడ ఉన్నంత వరకే ఇవి మనవి అనేది మనం తెలుసుకొని ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి అని చెప్తారు. అవర్ ట్రూ పేరెంట్స్ ఆర్ కాస్మిక్ పేరెంట్స్. అవర్ ట్రూ హోమ్ ఈజ్ కాస్మిక్ హోమ్ అనేది తెలుసుకోవాలి. అంటే మన యొక్క ఆ విశ్వము అంటే ఆ పరమాత్ముడే మనకు తల్లి తండ్రి, నిజమైన తల్లి తండ్రి. ఆ పరమాత్ముని అంటే ఆ పరమాత్ముని యొక్క నివాసమే మన యొక్క నిజమైనటువంటి నివాసం. ఇది అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపంచికంలో నువ్వు పొందినటువంటి కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా భ్రమనే, ఇవన్నీ కూడా మాయ అనేది నువ్వు అర్థం చేసుకొని నువ్వు జీవించాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా నీకు లభించవలసినటువంటి ఆ యొక్క మోక్షము, ముక్తి అనేటువంటి నీకు లభిస్తుంది. లేదంటే ఖచ్చితంగా అది నీకు లభించదు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నెవర్ గెట్ అటాచ్ టు ది స్మాల్ థింగ్స్. ఓకే. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఈ అటాచ్మెంట్స్ అన్నీ నీ యొక్క నిజతత్వాన్ని, నీ యొక్క ఒరిజినల్ ఆ యొక్క నీ లోపల ఉన్న ఒరిజినల్ రియాలిటీ ఉంది కదా, నీ లోపల ఉన్నటువంటి ఆ నిజతత్వం ఉంది కదా, నిజాంశం అని చెప్తాం, ఆత్మతత్వం, దాన్ని మర్చిపోయేలాగా చేస్తాయని చెప్తున్నాడు ఆయన. అదే చూస్తున్నాం కదా, ప్రపంచంలో అంతా జరిగేది అదే. అంటే తప్పు ఏం కాదు, ప్రాపంచికంగా కూడా అన్ని చేయాలి, తప్పు కాదు అని దేనికి అటాచ్ కావద్దని చెప్తున్నాడు. ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, ఎస్ మంచిదే. మంచి భర్త, పిల్లలు, ఒక మంచి కారు, ఒక మంచి బంగ్లా అన్నీ ఉండాలి. అయితే దాన్ని అనుభవించేంత వరకే దేనికి అటాచ్ కావద్దు. అది లేకుంటే నేను లేను అనే స్థితికి మనం పోకూడదు. అది ఒక మనిషి కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, లేదా ఒక వృత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు.
అది లేకుంటే నేను లేను అనే తత్వానికి ఎప్పుడు వెళ్ళకూడదు. దేనికి అటాచ్ కావద్దని చెప్తున్నాడు ఆయన. సో అద్భుతమైన విషయం. ఆ విధంగా సో ఇంకోటి ఏం చెప్తాడంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇది మనం అందరం కూడా పాటించాలి. ఇప్పుడు ఇంతవరకు చెప్తూ వచ్చినటువంటివి కూడా అన్నీ కూడా అద్భుతమైనటువంటి టీచింగ్సే. ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేటివి మన లైఫ్‌లో. అవునా? ఆ విధంగా ఇంకొక ఇంపార్టెంట్, ఏ పని చేసినా ఆయన ఏం చెప్తారంటే, కల్ కరే సో ఆజ్ కరే సో అభి కరో, పల్ మే ఆహ్, కల్ మే ప్రళయ్ హోగా అని చెప్తారు. అంటే కల్ కరే సో ఆజ్ కరే సో హబ్ కరో, పల్ మేన్ ప్రళయ్ హోయేగి, బబురి కరోగే కబ్. అప్పుడు నువ్వు రేపు చేసేది ఇప్పుడు చెయ్యి. అంటే రేపు చేసేది ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చేసేది ఈ క్షణమే చేయాలి. ఇదేని కూడా పోస్ట్‌పోన్ చేయొద్దు అని చెప్తారాయన. అంటే సో ఎప్పుడో రేపు చేసేదాన్ని ఇప్పుడే ఇక్కడే చేసేయి అని చెప్తారు. డోంట్ వేస్ట్ ఎనీ మూమెంట్. సో అందుకని ప్రెజెంట్ మూమెంట్ ఎంత ఇంపార్టెంటు అనేటువంటిది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మనకి. నెవర్ అండర్ ఎస్టిమేట్ ది ప్రెజెంట్ మూమెంట్ అని చెప్పడానికి మీకు ఈ యొక్క అద్భుతమైన ఒక పద్యం చెప్పారాయన. అండర్ ఎస్టిమేట్ అండర్ ఎస్టిమేట్ ది ప్రెజెంట్ మూమెంట్. ఏం చేయాలనుకున్నా గానీ ఎప్పుడో రేపు చేస్తాననే విషయం మీదనే ఎంతోమంది పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు అంటే ఎలా ఉంటదంటే, ఈరోజు నేను ధ్యానం చేయలేనులే, రేపు చేస్తానులే అనుకోవడం. రేపు చేద్దాంలే అనుకుంటూనే ఉంటాడు. ఆ రేపనేది అస్సలు రాదు. మంచి విషయాన్ని ఏదైనా ఉంటే మంచి విషయం తెలుసుకోవడం గానీ, సాధన చేయడం గానీ, ఏదుంటే కూడా ఇప్పుడే చెయ్యి. రేపు ప్రళయం వస్తే మనం అందరం అనుకుంటాము, సేవ చేయాలంటే అవును నాకు చాలా ఇష్టం సేవ చేయడం. కానీ నాకు ఇది కావాలి. అంటే నేను ఈ స్థితికి వచ్చాక నేను చేస్తాను సేవ. నాకు ఫ్యామిలీ కమిట్మెంట్స్ అన్నీ పోయాక నేను సేవ చేస్తా. లేదా నాకు ఇంత డబ్బులొస్తే నేను ఇప్పుడు సేవ చేస్తా. ఇలా ఇలా మనం ప్రతీదీ కూడా పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటాం మన జీవితంలో. కావాలంటే గమనించండి. ఒక సేవ చేసే దాంట్లో గానీ, ఆ! తర్వాత ఏదైనా ఒక సాధించే దాంట్లో గానీ, ప్రతిదానికి ఒక కొలతలు పెట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం లైఫ్‌లో. కానీ రేపేమవుతుందో ఎవరికి తెలుసు? లేదా ఇంకో గంటలో ఏమవుతుందో ఎవరికి తెలుసు? నువ్వు ఉంటావో లేదో? ప్రళయం వస్తే ప్రళయంలో అందరూ కొట్టుకొని పోతాం. ఏదో యాక్సిడెంట్ అయితే ఎళ్ళిపోతాం. ఏదో విధంగా మొత్తం మీద మన జీవితం అనేది అనిశ్చితం అని అందరూ తెలుసుకోవాలి బాగా. ఇట్ ఈస్ అన్‌సర్టెన్. ద లైఫ్ ఈజ్ అన్‌సర్టెన్. జీవితం అనేది అనిశ్చితం మిత్రులారా. అది ఎప్పుడుంటది, ఎంతవరకు ఉంటది ఎవరికీ తెలీదు. అందుకోసం పోస్ట్‌పోన్ అంటే వాయిదా పద్ధతి పెట్టుకోవద్దు. ఏం చేయాలనుకున్నావో, మంచిది ఏది చేయాలనుకున్నావో ఈ రోజే, ఈ క్షణమే చేయంటాడు. రేపు అనేది తీసేయి. రేపనేది నీ డిక్షనరీలో పెట్టుకోవద్దెప్పుడు. అందుకే నేను కూడా స్వతహాగా నమ్మేది అదే కాబట్టి, మంచి విషయాలను అప్పటికప్పుడే నిర్ణయించుకొని, అప్పటికప్పుడే ముందుకెళ్తూ ఉంటాం. అది రేపనేటువంటి ఆ డిక్షనరీలో రేపనే పదాన్ని మనం ఎప్పుడు కూడా తీసేయాలి. పెట్టుకోకూడదు. ఒకరికి ఎవరికైనా సేవ చేయాలనుకున్నావా? ఓకే. నీ దగ్గర ఏముందో దాంట్లో కొంత భాగం ఆయనకి ఇవ్వాలనుకున్నావా? ఇచ్చేసేయి. ఇప్పుడే ఇచ్చేసేయి. లేదు నాకు ఇంతొచ్చినప్పుడు, అంతొచ్చినప్పుడు నేను సాయం చేస్తాను, ఇస్తాను అనుకుంటే ఆ రోజు రావచ్చు కాకపోవచ్చు. రాకపోవచ్చు కూడా. అప్పుడేమవుతుంది? యూ విల్ మిస్ ద గాడి. అంటే నీకు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే కదా! వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాం ఈ జన్మలో. ఈ భూమిని వదిలామంటే మళ్ళీ అవకాశం రావాలంటే మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకొని రావాలి ఆ పని చేయడానికి. ఎందుకు అంత అవసరం ఏంటి? రేపు చేసేది ఇప్పుడే చెయ్యి. ఈ క్షణమే చెయ్యి. కంప్లీట్ చెయ్యి. మంచి అవకాశము. కల్ మే ప్రళయ్ హోగా అని చెప్తున్నారు. ఇది అద్భుతమైన విషయం ఇది. నెక్స్ట్ ఒక రియల్ గురువు ఎవరు అనే దాని గురించి ఆయన చెప్తున్నారు చూడండి. అంటే ఎలాంటిదంటే మామూలుగా మనం సమాజంలో ఎంతోమంది గురువులు అనేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఒక రియల్ గురువు లైక్ పత్రిజీ. పత్రిజీ మనకు రియల్ గురువు. ఎందుకంటే మన ముందు
ఆ యొక్క ఆత్మతత్వాన్ని బోధించారు. మనకందరికి కూడా ఆత్మతత్వాన్ని అద్భుతంగా ఆయన బోధించారు. ఒక సింపుల్ మరియు సరళమైనటువంటి మార్గాన్ని బోధించారు. అదే వాళ్ళే రియల్ గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఈ యొక్క ఎన్నో అంటే మతాలు బోధిస్తున్నాయి, మత తత్వాలు బోధిస్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు దాంట్లో డీప్గా ఒక పాతాళంలోకి చిక్కుపోతున్నారు. వాళ్ళను ఆ విధంగా అధోగతి పట్టిస్తున్నటువంటి ఎన్నో మతతత్వాలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి. దానికి లోను కాకుండా ఒక వ్యక్తిని ఆనందమైన జీవితాన్ని గడపడానికి కానీ, ఆ ఆనంద మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళే రియల్ గురు. మనం ఎప్పుడు కూడా రియల్ గురు కోసం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు ఆయన. పొరపాటున కూడా ఒక మత గురువులని కానీ, వాళ్ళు చెప్పేటువంటి చూస్తూ ఉంటాం కదా, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. సో ఈ మతమే గొప్పది, మనమే గొప్ప వాళ్ళము, వాళ్ళు అంటరాని వాళ్ళు, ఇలా ఎన్నో విధాలుగా ఆ యొక్క సమాజాన్ని విభజించి చివరికి వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, అట్లా అయిపోయింది పరిస్థితి. అందరూ మానవులే, అందరిలో ఉన్నది ఆత్మనే అనేటువంటి ఈ తత్వాన్ని మన సనాతన ధర్మము, మన హిందూ ధర్మం బోధించింది ఆల్రెడీ. వేదాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. ఎంతోమంది రియల్ గురుస్ అంటే నిజమైన గురువులు వచ్చి మనకు బోధించి వెళ్తూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళండి అని చెప్తున్నారు ఆయన. ఓకే, సో ఆ విధంగా ఇంకోటి ఆయన ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఆ, మనం ఒక పర్సన్ చూసి అతను చెడ్డవాడు మనం అనుకుంటే, మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. ఏ విధంగా అంటే, మన లోపల మనం తొంగి చూస్తే, ఓకే, ఎలా ఉంటుందంటే అంతకంటే మనం వరస్ట్గా ఉంటాం. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకొకరిని లేదా ఈ ప్రపంచాన్ని విమర్శించే ముందు ఫస్ట్ మనలో మనం చూసుకోవాలి, మనం ఎలా ఉన్నాము అనేది మనం చూసుకోవాలి అని చెప్తున్నారు ఆయన. నీ సమస్యలకు వేరే ప్రపంచంలో వేరే వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయకపోవద్దు అనేది ఒక విషయం చెప్తున్నారు ఆయన. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఆధ్యాత్మిక పరిణితి నీలో ఉంది అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎవరిని బ్లేమ్ చేయవు, ప్రపంచాన్ని తప్పు పట్టవు, నీలో నువ్వు వెతుక్కుంటావు. డోంట్ బ్లేమ్ అదర్స్ అంటే వేరే వాళ్ళను నీ సమస్యల కోసం, నీకు సమస్య వచ్చిందంటే ఇంకొకరు కారణమని వేలు ఎత్తి చూపించేది కానీ అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. పూర్తిగా నీ బాధ్యతను నీ భుజాల మీద తీసుకోవాలి అనేది ఆయన చెప్తున్నాడు. డోంట్ బ్లేమ్ అదర్స్, డోంట్ క్రిటిసైజ్ అదర్స్, డోంట్ క్రిటిసైజ్ ది వరల్డ్. దేనికి? నువ్వు ఫెయిల్ కావచ్చు, నీకు జరిగిన సమస్యలు కావచ్చు, అన్నిటికీ ఇంకొకరిని బ్లేమ్ చేయడము, వాళ్ళను చేయి చూపించడం, వేలు చూపించడం మంచిది కాదు. అలా చేయకూడదు. అలా చేస్తే అది స్పిరిచువల్ మెచ్యూరిటీ కాదు అని చెప్తాడు. ఓకే, సో కాబట్టి ఏం చెప్తా అంటే, లుక్ అట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ క్రిటిసైజ్ ద వరల్డ్. నిన్ను నువ్వు చూసుకో, పరీక్షను చూసుకో, నీలో నువ్వు తొంగి చూడు అని చెప్తున్నాడు. ఎస్, ఆ విధంగా. ఓ టైము అయిపోయినట్టుంది కదమ్మా. ఎస్ సార్. ఓకే, సో ఇంకా మనకి ఇంకా ఒక 10 ఉంటాయి. ఆ 10 కావాలంటే ఇంకొకటి చెప్పేసి ముగిస్తాను. ఆ తర్వాత ఇంకెన్ని ఉంటాయి, ఒక 7 ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్తాం కావాలంటే. ఉం? ఎందుకంటే దీనికి ప్రతిదానికి వివరణ అనేటువంటిది మనం ఇస్తూ ఉంటే దానికి ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. లేదంటే జస్ట్ ఆడ ఉన్నది చదివేస్తే మనకు అర్థం కాదు అది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం చెప్తాడంటే 33 33 తత్వం ఇది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క అంధకారం అనేది తొలగిపోతుంది. ఎలా తొలుగుతుందంటే, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ జ్యోతిని ఎప్పుడైతే చూస్తామో మనలో ఉన్న మొత్తం అంధకారం తొలగిపోతుంది. అజ్ఞానము అనే అంధకారం, ద లైట్ డిస్పెల్స్ ది డార్క్నెస్ అని మనందరికి తెలుసు. అవునా? ఎక్కడైతే
వెలుగు ఉంటుందో చీకటికి అవకాశం ఉండదు. అంటే మన లోపల ఉన్న ఆ యొక్క ఆత్మ జ్యోతిని మనం దర్శించుకున్నప్పుడు మన లోపల ఉన్న అజ్ఞానం అది కంప్లీట్గా తొలగిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. ఇది ఎలాంటిదంటే బుద్ధుడు చెప్పినటువంటి అపో దీపో భవ లాంటిది. బుద్ధుడు ఏం చెప్పాడు? అపో దీపో భవ అంటే నీ జ్యోతిని నువ్వు వెలిగించుకొని ఆయన అని చెప్పారు. ఓకే, అంటే లైట్ ద ల్యాంప్ విత్ ఇన్ యూ, బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. అది అపో దీపో భవ. కాబట్టి సో ఫస్ట్ నీలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని దర్శించుకో. ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానము పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు నువ్వు నిజమైన ఆత్మ సాక్షాత్కారం వైపు, అదే అంటాం కదా ఎన్లైట్మెంట్, దాని వైపు నువ్వు ప్రయాణించగలవు అని చెప్తున్నాను. కోర్స్ దానికోసమే మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, సరైన సాంకేతం, స్వాధ్యాయము అన్ని చేస్తూ మనలో ఉన్నటువంటి మన అంధకారాన్ని తొలగించుకోవడానికి మనం నిత్యము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సో ఈ అద్భుతమైన కబీర్ ఈ యొక్క 40 సూత్రాల్లో 33 కంప్లీట్ చేశాం. సో ఇంకొక 7 ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఇప్పటికే లేట్ అయింది. కాబట్టి సో ఇదంతా కూడా మీరు ఓపికగా ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.